హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కల కానిది మూడో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో రాధ తన తల్లిదండ్రులను చూడడానికని మలేషియా వస్తుంది. అక్కడ కొద్ది రోజులు ఉండి వాళ్ళ జీవన విధానము, వాళ్ళ పరిసరాలు అన్నీ గమనిస్తూ ఉంటుంది. అక్కడ స్కూల్ వార్షికోత్సవానికి రాధను కూడా రమ్మని చెప్తారు. రాధ కూడా వెళ్ళాలని అనుకుంటుంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకో రమ్మని పిలిచినావంట? రాధ గదిలో అడుగు పెడుతూనే అడిగాడు. పొట్టినిక్కరు, నలిగిపోయిన టాపర్ షర్టు, రేగిన జుట్టు, మాడిన ముఖంతో రోజూ చూస్తుండే అప్పన్నకి ఈనాడు తన ఎదురుగా నీటుగా తలదువ్వి పొందికగా కట్టిన ఇస్త్రీ బట్టల్లో ఉన్న అప్పలస్వామికి ఎంతో తేడా ఉన్నట్లు అనిపించింది ఆమెకి. ఏమిటలా చూస్తున్నావు, కొత్తోన్ని చూసినట్టు అన్నాడు అప్పలస్వామి ఆమె చూపులకు కొద్దిగా ఇబ్బంది పడుతూ. ఈరోజు నువ్వు నిజంగా కొత్తవాడిలాగే కనిపిస్తున్నావు అప్పన్న, అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నాను. పగిడిలా చుట్టుకున్న ఆ రంగురంగుల తలగుడ్డ నీకు ఎంతో బాగా అమరింది. ఒత్తైన నీ ఉంగరాల జుట్టును సగం కప్పుతూ కనిపిస్తుంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది నీ ముఖం. పంచకట్టులో నువ్వు ఇంత అందంగా ఉంటావని నేనెప్పుడూ అనుకోలే సుమా. రాధ తన దుస్తుల్ని అలా పరీక్షగా చూస్తూ పొగుడుతుంటే అప్పలస్వామికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఆమె దృష్టిలోంచి తప్పుకోవడానికి కిటికీ వైపుగా 2 అడుగులు వేస్తూ, దేనికో పిలిచావంట అన్నాడు. నేనా అంది ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ. అబ్బే లేదే అన్న భావం వ్యక్తపడేలా మాటని నొక్కి పలుకుతూ. వదినమ్మ పిలుస్తోంది అని పార్వతి చెప్పింది. గుంట అసికాలాడిందా? పార్వతి మీద కోపం ముంచుకొచ్చింది అప్పలస్వామికి. ఓ అదా, నీకేదో కావాలన్నావుట కదూ కొంటెగా ప్రశ్నించింది రాధ. నానా అన్నాడు అప్పలస్వామి కొద్దిగా తడబడుతూ. పౌడరో ఏదో అడిగి తెమ్మన్నావుట. అబ్బాయ్ నానేటి అడగమనేదు, ఆ గుంట ఊరికే ఆసికాలాడుతుంది కంగారుగా జవాబు చెప్పాడు అప్పలస్వామి. పర్వాలేదు ఇస్తాను, ఇందా తీసుకో, కావాలంటే లిప్స్టిక్ కూడా ఇస్తాను, పెదవులకు పట్టించు, తప్పేం లేదు. మన రంగుల సినిమాల్లో హీరోలు రాసుకోంగా లేంది నువ్వు రాసుకుంటే ఏం మిగిలిపోతుంది? అయితే అప్పుడు ఇప్పట్లా అందమైన మొగాడిలా మాత్రం ఉండవు, మగవేషంలో ఉన్న ఆడపిల్లలా ఉంటావు. నీ ఇష్టం మరి. నువ్వు అట్టాగా చెప్తుంటే నాకు అసలుకే వద్దు. ఆడపిల్ల నాగుంటే ఆ సన్నాసి రాజు బల్లెక్కనిత్తాడా? పోరా గొల్లిగా పేడి ముఖం నువ్వు, ఏంట్రా ఈ అవతారం అంటూ జుట్టట్టుకొని లాక్కొత్తాడు. ఏమిటి, నువ్వు ఈరోజు వేషం వేయబోతున్నావన్నమాట? మరి ఆ సంగతి చెప్పవే అంది రాధ ఆశ్చర్యం నటిస్తూ. నిజానికి ఆ విషయం రాధకు అంతకు పూర్వమే తెలుసు. ఆ రోజు ప్రదర్శనలలో బుర్రకథ ఒకటి ఉందని, దాని వంత పాఠకుల్లో అప్పలస్వామి ఒకడని పార్వతి ద్వారా విని ఉంది. అయినా అతడి నోట ఈ మాట వినాలనే కుతూహలంతో మళ్ళా అడిగింది. అప్పలస్వామి జవాబు చెప్పేలోగానే మహాలక్ష్మి అక్కడకు వచ్చింది. వస్తూనే రాధకు ఎదురుగా అతి చేరువలో ఉన్న అప్పలస్వామిని చూసింది. ఈడు జోడు ఇద్దరు ఎంత బాగున్నారు అన్న ఆలోచన ఆమె మనసులోకి వచ్చి క్షణకాలం పాటు ఉత్సాహాన్ని ఉరకలు పెట్టించింది. కానీ అది అంతలోనే పొంగుతున్న పాలపై నీళ్లు చల్లినట్లు కిందకు జారిపోయింది. పేరుకి రాధ తన కూతురే గాని ఆమె అంతస్తేమిటి, తమ అంతస్తేమిటి, ఇటువంటి ఆలోచనలే మనసులోకి తెచ్చుకోకూడదు అని సర్ది చెప్పుకుంది. ఓ రప్పిగా, నువ్వు ఇక్కడున్నావంట్రా, నీకోసం మీ మామ ఎతుకులాడి ఆడకుపోయిండు అంది. సంబరానికి అనురాధ వత్తదేమో అడిగిపోదామని. అవునే సిట్టి, మావంతా పోతున్నాం, నువ్వు కూడా వత్తవా? తనీగా వీడిలో కూకుంటే ఏటి తోత్తది అంది మహాలక్ష్మి. నేను వస్తానమ్మా, పోయినేడు స్కూల్లో ఉత్సవాలు చాలా బాగా జరిపారట పార్వతి చెప్పింది. ఇంట్లో కూర్చుని చేసేదేముంది, వచ్చి నేను చూస్తాను అంది రాధ కిందకు దిగి వెళ్లే ప్రయత్నంలో అడుగు ముందుకు వేస్తూ. అలా గుమ్మం వైపు వెళ్తున్న కూతురి వంక వింతగా చూసింది మహాలక్ష్మి. రాధ ఆ ఉత్సవానికి వెళ్ళటం కోసం ప్రత్యేకంగా ఏ అలంకరణ చేసుకోలేదు. రోజులాగే తల దువ్వి వాలుజడ వేసుకుంది. లేత నీలపు రంగు ఫుల్ వాయిల్ చీర కట్టుకుంది. పైన అదే రంగు బ్లౌజ్, తలలో తెల్ల చామంతి పువ్వులు. రోజు మెడలో ఉండే ఒంటిపేట బంగారు గొలుసు కూడా ఆ రోజు ఆ పిల్ల మెడలో లేదు. మెడ బోసుగా ఉంది. గొలుసు ఎక్కడెట్టినావు? వీడులా ఇడిసిపోవడం సేమం కాదు, మెళ్ళో ఎట్టేసుకో అంది తల్లి. పార్వతి సరదా పడుతుంటే దాని మెడలో వేశాను. అప్పుడే సావాలమ్మ కూడా చూసింది కూతురి మెడలో ఉన్న బంగారు గొలుసు. ఏటి గుంటదానా, నువ్వు పెట్టుకున్నావు? మందులో ఏడైనా తంపుకుపోగలడు,
వదినమ్మకిచ్చిరా అంది గదమాయిస్తూ. ఎంతో ముచ్చటపడి వేసుకున్న గొలుసును ఇంకా ఎవరూ చూడకుండానే అంతలోనే మెడలోంచి తీసేయడానికి పార్వతి మనసుకి కష్టమనిపించింది. అయినా కాదంటే తల్లి కోప్పడుతుందేమో అన్న భయంతో అయిష్టంగానే మెడలోంచి తీయబోయింది. పర్వాలేదత్తా, ఉండని, నేనే వేశాను. అది మాత్రం దూరంగా ఎక్కడికి పోతుంది? నాతోనే కదా ఉంటుంది. పోయే మాటుంటే నా మెడలో ఉన్నా పోవచ్చు అంటూ సర్ది చెప్పింది రాధ. రాధ మాట విని పొంగిపోయింది పార్వతి. వదినమ్మా, రారా, మనం ముందలిపోయి కూకుందాం, వాళ్ళంతా నెమ్మదిగా వస్తారు అంటూ రాధ చెయ్యి పట్టుకుని ఉత్సాహంగా ముందుకు లాగింది. రాములయ్య కుటుంబం అక్కడికి చేరేసరికి అప్పుడే జనంతో పెండలంతా కిటకిటలాడిపోతోంది. బేగి తెవిలిరండర్రా అని చెప్తే ఇంత ఆలస్యం చేసినారేటి, కూకోడానికి చోటు దొరుకుతుందో లేదో అంటూ వారిని లోపలికి వెంటబెట్టుకు వెళ్ళాడు రాములయ్య. హాల్లో ముందు వరుసల కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నా వెనుకగా ఉన్న కొయ్యబల్లల మీద కొంత చోటు ఉంది. అక్కడికి స్టేజీ బాగా దూరమైనా చేసేది లేక అక్కడికే పోయి కూర్చున్నారంతా. అంతలోనే వారిని వెతుక్కుంటూ వచ్చాడు భైరవయ్య. అంతా మంచిగా కూకున్నారా అంటూ వారి యోగక్షేమం కనుక్కున్నాడు. భైరవయ్యకి నాటకాలన్నా ఇటువంటి ఉత్సవాలన్నా చెప్పలేనంత సరదా. చిన్నపిల్లల కన్నా ఎక్కువగా ఇల్లు ఒళ్ళు చూసుకోకుండా వాటిలో మునిగిపోయి తిరుగుతాడు. ఓరన్నా, నీ పిల్లగాళ్ళు మొద్దినేల మకానికి కూడా రాలేదు, మరి ఏడ తిరుగుతున్నారో ఏటో ఓ పాలు చూసుకో అంటూ హెచ్చరించింది సావాలమ్మ. ఇక్కడ ఇంత సంబరం జరుగుతుంటే ఆళ్ళేడికి పోతారులే సవాలప్ప, నాతో పాటే కాసిన్ని టీ నీళ్లు తాగి అలా తిరుగుతున్నారు. ఈ సందడంతా మరి ఆళ్ళదే గందా అంటూ ఎవరో పిలవడంతో ముందు వైపుకు వెళ్ళిపోయాడు భైరవయ్య. భైరవయ్య, రాములయ్య కుటుంబం ఇంకా రాలేదా? దారిలో ఆపాడు హెడ్ మాస్టర్ రమణయ్య పంతులు. అంతా వచ్చినారు, అదిగదిగో ఆ పక్కల కూకున్నారు అంటూ రాధా వాళ్ళు కూర్చున్న వైపు చెయ్యెత్తి చూపాడు భైరవయ్య. రాములయ్య కూతురు, అదే ఇండియా నుండి వచ్చిన అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిందా? సిట్టి కూడా వచ్చింది, అదో వాళ్ళ అమ్మ పక్కన కూకుంది. గబగబా అడుగులు వేసుకుంటూ భైరవయ్య చెయ్యెత్తి చూపిన వైపుకు నడిచాడు రమణయ్య పంతులు. ఆడంగుల్ని అక్కడ కూర్చోబెట్టి రాములయ్య ముందుకు పోయాడు. అప్పలస్వామి స్టేజి వెనుక గదిలో ఏవో ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళాడు. ఏమ్మా, అంతా బాగున్నారా? రాములయ్య ఏడి అని పలుకరించాడు రమణయ్య. అన్న అటు పోయిండు అంటూ ముందుకు వేలు చూపించింది సావాలమ్మ. అక్కడ బారులు తీరి కూర్చున్న ఆడవారిలో రాములయ్య కూతురు ఎవరో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే తెలిసిపోతోంది. రామ్మ, అలా ముందుకు పోయి కూర్చుందువు గాని, అక్కడ చోటుంది అంటూ ఆమె పట్ల ప్రత్యేక గౌరవం చూపుతూ అన్నాడాయన. పర్వాలేదండి, ఇక్కడ బాగానే ఉంది అంది రాధ. ఆయన మర్యాద కోసం అన్న ఆ మాటను పట్టుకొని అప్పుడు ముందుకు పోయి కూర్చునే ఉద్దేశం లేక. ఇక్కడకు స్టేజీ బాగా దూరం, సరిగా కనిపించదు, అక్కడ నీ ఈడు పిల్లలుంటారు, జతగా కూర్చుందువు గాని అని ఆయన బలవంత పెట్టడంతో ఇంక కాదంటే బాగుండదన్న అభిప్రాయంతో లేచింది రాధ. అయినా తను ఒంటరిగా పోయి తెలియని వారి మధ్య కూర్చోవడానికి ఆమెకు మనసొప్పలేదు. రా పార్వతి, అక్కడకు పోయి కూర్చుందాం అంటూ ఆమెను కూడా తనతో లాక్కుపోయింది. నిజానికి అక్కడ ముందు వరుసలో ఎక్కడా చోట్లేదు. 5 గంటలకు ప్రారంభం కానున్న ఉత్సవానికి 3 గంటలకు ముందే ఆ స్థలాల్లో వచ్చి కూర్చున్నారు మనుషులు. అంతసేపుగా అదే కుర్చీలకు అంటుకుపోయి పడిగాపులు పడుతున్న వారిలో ఇద్దరిని కూర్చున్న చోటు నుండి లేవగొట్టి వెనక్కి పంపి అక్కడ రాధకి పార్వతికి చోటు చేశాడు రమణయ్య. అలా లేచి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కోపంగా ఏదో గొనుక్కుంటూ తన వైపు చూడటం రాధ గమనించకపోలేదు. జరిగిన ఆ చర్య అన్యాయమని కూడా అనిపించింది. కానీ ఇంత ముందుకు వచ్చి ఇప్పుడు తను వెనక్కు పోయి కూర్చుంటాననడం ఆ స్కూలు పెద్దను అవమానపరిచినట్లు అవుతుందని చేసేది లేక అతడు ఖాళీ చేయించిన కుర్చీలో కూర్చుంది. ఆమె పక్కగా పార్వతి కూర్చుంది. అప్పుడే మొదటిసారిగా దృష్టి సారించి చుట్టూ ఉన్న మనుషుల్ని పరిసరాల్ని పరిశీలనగా చూసే అవకాశం కలిగింది రాధకి. అక్కడి నుండి చూస్తే ఉత్సవ మండపం అంతా బారుగా కనిపిస్తోంది. అవకాశం ఉన్నంతలో ఆ 7 ఉత్సవాన్ని ఘనంగా జరిపించడానికి తగు ఏర్పాట్లు చేయించారు ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారు. స్కూల్ కట్టడాన్ని ఆనుకుని ఉన్న ఆ సమూహ మండపం ఏమంత పెద్ద హాలు కాదు, కానీ దానికి ముందుగా పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో రాటలు పాతి టెంటు వేయించారు. ముందు వరుసల్లో ఉత్సవం చూడవచ్చే పెద్దల కోసం చేతులున్న కర్ర కుర్చీలు వేశారు. ఆ వెనుకగా ఇనుపరేకు కుర్చీలు, చివరగా కొయ్య బల్లలు, 2 వరుసలకు మధ్యగా మనుషులు నడిచిపోవడానికి దారి. స్టేజి సమీపంలో రంగుల జంకానా పరిచారు. ఎదురుగా ఉన్న చెక్కబల్లల స్టేజిపై నదరైన కుర్చీలు ఉన్నాయి.
వాటి ముందుగా ఒక టేబులు, దానిపై బాతిక్ టేబుల్ క్లాత్, మధ్యగా పూలకుండి, అందులో రంగురంగుల ప్లాస్టిక్ పువ్వులు, ఇంకో వంక చిన్న చిన్న కుందుల్లో ఊదొత్తులు. టేబుల్కు ముందుగా ఓ మైకు, హాలు 4 పక్కలకి లౌడ్ స్పీకర్లు, పైకప్పుకు వేలాడుతూ రంగు కాగితాల బుట్టలు, తోరణాలు, ఇంకా పందిరి రాటలకి అరటి చెట్లు, బారులుగా కట్టిన రంగురంగుల జెండాలు, లౌడ్ స్పీకర్లోంచి రొదగా వినిపిస్తున్న తెలుగు సినిమా పాటలు. పని ఉన్నా లేకపోయినా అటూ ఇటూ కాళ్ళు తొక్కుకుంటూ తిరుగుతున్న ఉత్సవ కార్యకర్తలు. ఏమో అనుకున్నా కానీ బాగా అట్టహాసంగానే ఉందే పరిస్థితి అనుకుంది రాధ పరిసరాల పరిశీలన కార్యక్రమంలోంచి బయటపడేసరికి ఎదురుగా ఉన్న వేదిక మీద మైక్ ముందు నిలిచి ఆనాడు జరగబోయే కార్యక్రమ వివరాలు, ఉత్సవ విశేషాలు వివరిస్తూ అక్కడ చేరిన వారంతా ఆయా సమయాలలో పాటించవలసిన విషయాల గురించి హెచ్చరిస్తున్నాడో యువకుడు. మరికొంతసేపట్లో మంత్రిగారు వస్తారు. వారు వస్తున్నప్పుడు మీరంతా లేచి నిలబడాలి. వారు కూర్చున్న తర్వాతనే అంతా కూర్చోవాలి. స్కూల్ కమిటీ మెంబర్లు ఒకరొకరే అతిథులకు దండలు వేసి గౌరవిస్తున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంత్రిగారు, మేనేజర్ గారు, హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు వారు చెబుతున్న విషయాలు మీకు బోధపడకపోయినా సరే అంతా శ్రద్ధగా వినాలి. మధ్యలో మాట్లాడవద్దు, అడ్డు ప్రశ్నలు వేయవద్దు. మీకేమైనా తెలుసుకోవాలనుంటే తర్వాత తాపీగా అడిగి తెలుసుకోవచ్చు. పైవారి ముందు మనలో మనం వాదులాడుకోవడం బాగుండదు. ఎవరికి ఏ మనస్పర్ధలున్నా అంతా కలిసికట్టుగా ఒకటే అన్న భావం వచ్చిన వారికి కలుగజేయాలి. మన మర్యాద మనం నిలుపుకోవాలి. మన బడికి మంచి పేరు తేవాలి. మన ఎస్టేటుకు మంచి పేరు తేవాలి. ఇంకా అతడేదో చెప్పబోతుండగా గబగబా వేదికపైకి ఒక వ్యక్తి వచ్చి అతడి చెవిలో ఏదో ఊదాడో. దాంతో వక్త తన ధోరణి విరమించుకొని సభికులను ఉద్దేశిస్తూ, మహాజనులారా, మంత్రిగారి కారు ఆవరణలో ప్రవేశిస్తోంది. మరికొన్ని నిమిషాల్లో వారు సభలో అడుగు పెడతారు. మీరంతా లేచి నెమ్మదిగా నిల్చోండి. వారు వేదిక మీదకు రాగానే హాలు దద్దరిల్లిపోయేటట్లు తప్పట్లు కొట్టండి అని హెచ్చరిక చేసి వేదిక దిగి క్రిందకు వెళ్ళిపోయాడు. అతడి మాట విన్నదే తడువుగా హాల్లో ఉండే చిన్న పెద్ద అంతా ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. 1, 2, 3, 4 నిమిషాలు గడిచిపోతున్నా మంత్రిగారు రాలేదు. అంతలో ముందు సభా నియమాల గురించి హెచ్చరించిన యువకుడే తిరిగి వేదికపైకి వచ్చి, ఆ కారులో వచ్చింది మంత్రిగారు కాదని ఇంకొకరి కారు చూసి మంత్రిగారి కారు అనుకోవడం జరిగిందని, అందుచేత అందరూ తిరిగి కూర్చోవలసిందని విషయం వివరించాడు. అంతవరకు చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉన్న హాల్ అంతా ఒక్కసారిగా కుర్చీలు, బల్లలు కదలికతో, మనుషుల మాటలతో గందరగోళంగా తయారైంది. ఎంత తెలివిగలోళ్ళు మీటింగ్ ఎట్టిండ్రా బాబు, మంత్రిగారు వస్తున్నారంటూ గంటసేపు నిలెట్టి ఇప్పుడు రాలేదని చెప్తున్నాడు అంటూ వ్యాఖ్యానించింది రాధ పక్కనున్న ఇల్లాలు. దున్న ఈనిందంటే దూడని కట్టేయండనే రకం మనోళ్ళు. నలుగురికి చెప్పే ముందు మంచిగా చూసుకోవద్దు అన్నాడొక వయసు మీరిన వ్యక్తి. అంతసేపు కాళ్ళు కదుములు కట్టేలా వాళ్ళని ఊరికే నిలబెట్టి ఉంచిన ఆర్గనైజర్లపై విసుక్కుంటూ, కసురుకుంటూ పిల్లా పాపలతో అందరూ సర్దుకుని కూర్చోబోతుండగా, మంత్రిగారు వస్తున్నారు, అంతా లేచి నిలవండి అంటూ సరిగా పనిచేయని మైకు ముందు నిలబడి ఎవరో చేసిన హెచ్చరిక మందలో కొందరు విన్నారు, మరికొందరు వినలేదు. విన్నవారైనా అదెవరో అల్లరికి అయి ఉంటుందన్న అభిప్రాయంతో దాన్ని పట్టించుకోలేదు. ఈలోగా మంత్రిగారు సభామండపంలోకి ప్రవేశించడం జరిగిపోయింది. అల్లంత దూరాన వారిని చూడగానే హాల్లో ఉన్న మనుషులంతా ఒకరినొకరు గుసగుసలతో హెచ్చరించుకుంటూ తొడతొక్కిడిగా లేచి నిల్చున్నారు. ఆ తొందరపాటులో వరుసలో చివరగా కూర్చున్న ఇల్లాలి కాలికి పక్కనున్న కుర్చీ కోడు తగిలి ఆవిడ బాధతో ఒక్క అరుపు అరిచి ఒంటికాలిపై ఓ గెంతు గెంతడం, ఆ బ్యాలెన్స్ కాచుకోలేక పక్కకు ఒరిగి దారినే వస్తున్న మంత్రిగారిపై తూలిపడటం, వారు ఆమెను ఆదుకుని నిలబెట్టి భద్రమమ్మ అనే అర్థం వచ్చేలా బహాసాలో ఏదో మాటని ముందుకు సాగిపోవడం అంతా ఒక్క క్షణంలోనే జరిగిపోయింది. ఏం జరిగిందో గ్రహించుకొని అటు ఆ ఇల్లాలు, ఇటు కార్యకర్తలు సిగ్గుతో ముఖం దించుకోబోయేసరికి అప్పటికే వేదిక మీది హెడ్ మాస్టర్ రమణయ్య పంతులు అతిథుల్ని సభాసదులకు పరిచయం చేస్తున్నాడు. స్కూల్ కమిటీ మెంబర్లు ఒకరొకరుగా వేదిక మీదకు వచ్చి అతిథులకు పూలదండలు వేసి గౌరవిస్తున్నారు. మంత్రిగారు వచ్చినప్పుడు జరిగిన రసాబసను అంతలోనే మర్చిపోయిన సభాసదులు ఉత్సాహంతో చప్పట్లు చరిచి తమ విధిని తాము సక్రమంగా నిర్వర్తించామన్న తృప్తితో వేదికపై జరుగుతున్న వేడుక చూస్తున్నారు. నమస్కారం అండి, ఇంకా మిమ్మల్ని చూడ్డానికి మీ ఇంటికి రావాలనుకుంటుండగానే మీరే స్వయంగా ఈ ఉత్సవాలకి రావటం ఎంతో సంతోషంగా ఉంది. ఖాళీగా ఉన్న పక్క కుర్చీ మీద కూర్చుంటూ రాధను పలకరించాడొక యువకుడు. నమస్కారం, నా పేరు రాధ, అనురాధ.
నా పేరు శివప్రసాద్. మిమ్మల్ని ఇంతకు పూర్వం ఎక్కడో చూసినట్లుంది. అతడి వంక చూస్తూ అందామే. చూసే ఉంటారు. కొద్దిసేపటి పూర్వం మంత్రిగారు ఇంకా రావటం లేదని చెప్పింది నేనే అన్నాడతను నవ్వుతూ. అతడు ఆ మాట అనగానే అటు తర్వాత జరిగిన ఫార్స్ అంతా గుర్తుకొచ్చి ఆమె కూడా చిన్నగా నవ్వింది. అప్పటికి హెడ్ మాస్టర్ గారి పరిచయ వాక్యాలు, తొలి పలుకులు పూర్తి అయ్యాయి. స్కూల్ మేనేజ్మెంట్ తరపున మంత్రిగారికి ఎస్టేట్ మేనేజర్ సుందరరామన్ గారు స్వాగత వచనాలు పలికి ఆ పాఠశాల నిర్వహణలో వారు తీసుకుంటున్న చర్యలు, పురోభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక సదుపాయాలు మొదలైన విషయాలన్నీ కొన్ని సూక్ష్మంగానూ మరికొన్ని స్థూలంగానూ వివరించి చెప్పారు. అటు తరువాత అధ్యక్షుల వారి కోరికపై మంత్రి పింబాలాన్ తున్ ఖాదిర్ హుస్సేన్ బిన్ మహమ్మద్ గారు మైకు ముందు దగ్గి గొంతు సరిచేసుకుని గాంభీర్యంగా ముఖం పెట్టి బాహాసాలో ఉపన్యసించటం ప్రారంభించారు. ఈనాటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా దేశ భద్రతకు, రాజకీయ పరిస్థితికి దేశంలో ఉన్న ముఖ్యమైన 3 జాతులు మలై, చైనీస్, ఇండియన్స్ మధ్య ఐకమత్యం, సంఘీభావం ఎంత అవసరమైందో వివరించారు. దేశం స్వాతంత్రం పొందిన తరుణంలోనూ, అటు వెనుక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పరచుకుంటున్న సమయంలోనూ మలేషియా దేశ పౌరులైన ఇండియన్స్ దేశ నాయకులతో ఎంతగా సహకరించాలో వివరిస్తూ ఇటు రాజకీయంగానే కాక అటు సాంస్కృతికంగా కూడా వారికి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ఇంతవరకు దానిని వారు చక్కగా నిలబెట్టుకుంటున్నారని మెచ్చుకుంటూ, అయితే ఇండియన్స్లో ఇన్ని తెగలు, ముఖ్యంగా దక్షిణాది నుండి వచ్చిన వారంతా తమిళులే కాక వారిలో తెలుగువారు అనే ఇంకో ప్రత్యేకమైన భాషకి, సంస్కృతికి చెందినవారు ఉన్నారని తనకు ఇంతకు పూర్వం తెలియదంటూ ఈరోజు డూరియన్ ఎస్టేట్లో నడుపుతున్న ఈ తెలుగు పాఠశాల ఉత్సవంలో పాల్గొనే అవకాశం కలగటం వల్ల ఇప్పటికీ గ్రహించడమైంది అని మంత్రిగారు సెలవిస్తుంటే హాల్లో చివరి బెంచిల్లో ఉన్నవారు ఎవరో చిన్నగా తప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ సంకేతం అందుకొని అంతవరకు సభలో కూర్చుని కునికిపాట్లు పడుతున్న మరికొందరు తప్పట్లు కొట్టవలసిన సమయం ఏదో వచ్చి ఉంటుందనుకుని తాము వారితో చేతులు కలిపారు. దాంతో ఒకరిని చూసి ఇంకొకరు హాలు దద్దరిల్లేలా కరతాళ ధ్వనులు చేశారు. ఆ అలజడిలో అటు తర్వాత మంత్రి పింబాలన్ గారు సెలవిచ్చిన అమూల్య వాక్యాలేవి వినే అదృష్టం సభాసదులకు లేకుండా పోయింది. ఇంతకీ మీరు దేనికి ఇంతగా తప్పట్లు కొడుతున్నట్లు? ఇండియన్స్లో తెలుగువారు అంటూ వేరే ప్రత్యేక జాతి ఉన్నట్లు ఇంతవరకు తనకు తెలియదని మంత్రిగారు సెలవిస్తున్నందుకా, లేక ఇప్పుడు ఈ రోజున ఈ సంగతి తెలుసుకున్నారని వారు వివరిస్తున్నందుకా అని ప్రశ్నించింది రాధ. అంతవరకు మంత్రిగారి బాహాసా ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి చెబుతున్న శివప్రసాద్తో. రెండింటికి అనుకుంటే పోలా అన్నాడతను నవ్వుతూ. ఆ మాట అనడంలో అతడి భావం ఏమిటో అర్థం కాక అతడి వంక పరిశీలనగా చూస్తూ అంటే అంది రాధ. ఈ మంత్రి పింబాలన్ ఫలాని వాడి కొడుకైనా ఫలానివాడు. ఈనాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా చాలా కాలం లేబర్ మినిస్టర్గా పనిచేసినవాడు. మలేషియా దేశంలో ఉన్న తెలుగువారిలో 190 వంతులకి పైగా ఎస్టేట్లలో టాపర్లుగా, కూలీలుగా పనిచేసుకు బ్రతుకుతున్నవారే. కానీ ఈ కార్మిక మంత్రి గారికి ఇండియన్స్లో తెలుగువారు అనే ఒక తెగ ఉన్నట్లే ఇంతవరకు తెలియదంటే అది తప్పట్లు చరిచి అభినందించవలసిన విషయం కాదంటారా? ఇలా జరగడానికి కారణం ఏమిటంటారు? మంత్రిగారి అశ్రద్ధ, లేక తమ ప్రత్యేకతను చూపుకోలేని మనవారి ఐకమత్యమా? ఈ రెండు మాత్రమే కాక ఇంకో కారణం కూడా ఉండి ఉండవచ్చు. ఇండియాలో మీకు తెలిసే ఉంటుంది, పై రాష్ట్రాలలో ఉండే తెలుగువారు కొందరికి తాము తెలుగువారం అని చెప్పుకోవడానికి నామోషి. తమ పిల్లలకు తెలుగు రాదని చెప్పుకోవడం ఓ గొప్ప. ఏదో కారణంగా అక్కడి తెలుగువారు తాము తెలుగువారిగా గుర్తింపబడడానికి సంకోచిస్తారు. ఇక్కడి పరిస్థితి రమారమి అటువంటిదే. 2 పిల్లులు రొట్టె ముక్కను పంచుకు తింటుంటే క్రింద పడిన ఏ చిన్న ముక్కో 3వ తరగతి వారైన తమిళుల చేతిలో పడుతుంది. వాళ్లతో కలిసి ఉంటే అందులో రవ్వంతా తమ నోటికి కూడా అందే అవకాశం ఉంటుంది. అలా కాక తామొక ప్రత్యేక వర్గం, జాతి అని బయటపడిపోతే ఆ కొద్దిపాటి తిండి కూడా తెలుగువారికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే అనుకుంటాను ఈ దేశంలో ఉండే తెలుగువారిలో చాలామంది తాము తెలుగువారు అని బహిరంగపరచుకోవడానికి ఇష్టపడరు. తమిళులుగానే చలామణి కావడానికి ప్రయత్నిస్తారు. ఈ ముసుగులో గుద్దులాట మూలంగా దేశంలో ఉన్న జనాభా ఎంతో ఎవరు సరైన లెక్క చెప్పలేరు. మీరు ఎవరినైనా అడిగి చూడండి. ఒకరు 50,000 ఉండి ఉండవచ్చు అంటే ఇంకొకరు 150,000 అంటారు. ఈరోజు మీటింగ్లో మీరు ఒక విషయం గమనించే ఉంటారు. ఈరోజు జరుపుకుంటున్నది తెలుగు ప్రైమరీ స్కూల్ ద్విదశ పంచమి వార్షికోత్సవం.
అంటున్నారు. కానీ మొదట వేదిక మీదకు వచ్చి సభా నియమాల గురించి నేను చెప్పిన 4 మాటలు తప్పిస్తే ఇంతవరకు మీరు పట్టుమని 10 తెలుగు మాటలు కూడా విని ఉండరు. హెడ్ మాస్టర్ గారు మహాజనులారా అని తెలుగులో ప్రారంభించి ప్రక్కన శ్రీమాన్ మంత్రి గారు ఉండడం చేత వారిని మెప్పించడం కోసం తిన్నగా మాట్లాడటం రాకపోయినా బహాసాలో తమ ఉపన్యాసం సాగించారు. ఆ వెనుక మాట్లాడిన ఎస్టేట్ మేనేజర్ సుందరరామన్ గారు జీరా వారా లేని తమిళంలో తమ గంభీరోపన్యాసాన్ని నడిపించారు. అవసరం ఉన్న చోట మంత్రిగారి సదుపాయం కోసం కొంత భాగాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తూ. పేరును బట్టి ఆయన తమిళుడు అనుకోగలరు. 100కి 100 పాళ్ళు అనేందుకు లేకపోయినా 80 పాళ్లకు పైగా ఆంధ్రుడనే చెప్పాలి. 80 పాళ్ళు అని ఎందుకన్నానంటే వారి తాతగారి కాలంలో వారి కుటుంబీకులు ఆంధ్రదేశం వదిలిపెట్టి కుంభకోణం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారట. ఆ వెనుక ఉద్యోగమో వర్తకమో చేస్తూ వచ్చి రామన్ గారి తండ్రి గారు మలేషియాలో ఉండిపోయారట. ఇక సుందరరామన్ గారు ఏ కొద్ది కాలం పాటో చదువు సంధ్యల కోసం ఇండియా వెళ్ళి ఉన్నా వారి జీవితకాలంలో ఎక్కువ భాగం మలేషియాలోనే గడుపుతూ ఈ దేశపు రాజకీయ తంత్రాన్ని బాగా ఆకలింపు చేసుకుని ఉండటం వల్ల ఎటు మ్రొగ్గితే తనకు లాభసాటిగా ఉంటుందో గ్రహించుకొని తమిళులుగానే చలామణి కావడానికి నిర్ణయించుకున్నారు. పబ్లిక్గా ఇంటి బయట జీవితంలో తను తెలుగువాడినని చెప్పుకోవడానికి కానీ వేదిక మీద ఉపన్యసిస్తున్నప్పుడు ఎరిగి మరిచి ఒక తెలుగు మాట అనడానికి కానీ ఆయన ఇష్టపడరు. ఇక ఇంట్లో అంటారా, గోంగూర పచ్చడి కొరివికారం లేనిదే ముద్ద నోటికి పోదు. వాళ్ళావిడ ఏ బజార్లో గోంగూర దొరికినా ప్రత్యేకంగా తెప్పించి ఆయన కోసం పచ్చడి చేసి ఉంచుతుంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఎటు ఒడుపు ఉంటే అటు చేరి లాభం పొందే తత్వం ఆయనది. ఆయన కొడుకు శ్రీనివాస్ని మీరు చూసే ఉంటారు. లేదండి, ఎప్పటికప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ ఒకసారి పరిచయం చేసుకోవాలనుకుంటున్నా ఇంతవరకు పడలేదు. అతడు ఎప్పుడూ ఇక్కడ ఉండడులేండి. ఈపోలో బిజినెస్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోతుంటాడు. మనిషి చాలా మంచివాడు. తండ్రిలా కాదు, తెలుగు వాళ్ళంటే ఎంతో అభిమానం చూపుతాడు. తెలుగు బాగా మాట్లాడతాడు కూడా. దేనికో హాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. వేదిక మీద మైక్ ముందు నిలబడి మహాజన్లారా అని గొంతు చించుకొని అరుస్తున్నాడు ఒక వ్యక్తి. అంతకు పూర్వం ఎందరో పెద్దలతో కలకల్లాడుతున్న వేదిక ఒక్కసారిగా పక్షులన్నీ ఎగిరిపోతే వెళ్తిపోయిన చెట్టులా బోసిగా ఉంది. సభ ఎప్పుడు ముగిసిపోయింది అంది రాధ వింతగా అటు చూస్తూ. మన మాటల్లో మనం ఉన్నాం. ఇంతకుముందు యాంత్రికంగా మనం కూడా లేచి నిల్చున్నామే. బహుశా అప్పుడే మంత్రిగారు వెళ్ళిపోయింటారు. మహాజన్లారా, అంతా సద్దు చేయకుండా మంచిగా కూసోండి. ఇంకా సభ ముగిసిపోనేదు. అతిథులంతా పలగారాలు చేసి పూడ్చగానే మనం మళ్ళా మన ఆటలు పాటలు అవన్నీ చేసుకుందాం. పలగారాలు అందరికీ పంచుతారు. అవసరం పడకండి. అంతా మంచిగా కూసోండి. విన్నారు కదా, అది కథ అన్నాడు శివప్రసాద్ నవ్వుతూ. అందరి కథలు చెబుతున్నారు, ఒక్క మీ కథ తప్ప అంది రాధ. నా కథే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే నాది మీ కథ లాంటిదే. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి మళ్ళీ ఇక్కడికి చేరుకున్నాను. అంటే మీరు ఈ దేశానికి అతిథులేనన్నమాట. పూర్తిగా అలా అని చెప్పడానికి లేదులేండి. నేను ఇక్కడ పెనాంగ్లో నౌకరీ చేస్తున్నాను. రమణయ్య గారు మా నాన్నగారు. అయితే మరి మలేషియా వాసులేనన్నమాట కదా. వాసం విషయంలో డోకా లేదులేండి. ఎంతకాలం ఉండాలనుకున్నా ఉండొచ్చు. ఎక్కడ ఉద్యోగం చేయాలనుకున్నా వర్క్ పర్మిట్ల బెడద లేకుండా పని చేసుకోవచ్చు. కానీ మలేషియా పౌరసత్వం, దానికి సంబంధించిన హక్కులు అటువంటివేం ఉండవు. మరి మీ నాన్నగారికో? ఆయన 100కి 100 పాళ్ళు మలేషియా పౌరుడు. అదేమిటి అలా? అదో కథలేండి. ఇంకోసారి ఎప్పుడైనా తాపీగా చెప్పుకుందాం. అది సరే కానీ మీరు పెనాంగ్ వెళ్ళారా? లేదండి, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. చాలా అందమైన ద్వీపం, మీరు తప్పక చూడాలి. అవునట, అంతా అలాగే అంటున్నారు. మరి ఎప్పుడు వస్తారో చెప్పండి, దగ్గర ఉండి అన్నీ తిప్పి చూపిస్తాను. మీరంత అభిమానంతో ఆహ్వానిస్తుంటే రాకుండా ఉంటానా? మాటిస్తే కాదు, తప్పకుండా రావాలి. అలాగే అన్నాను కదా. రేపు నాతో వస్తారా? మళ్ళీ పదిలంగా మిమ్మల్ని తీసుకొచ్చి డూరియన్ ఎస్టేట్లో దింపిపోతాను. రేపు కాదు, ఇంకోసారి మీరు వచ్చినప్పుడు వస్తాను అంది రాధ. అమ్మా, మీరిక్కడే ఉండిపోనారా? రండి, కాఫీ పలహారాలు తీసుకుందరు గాని అంటూ రాధను ఆహ్వానించాడు ఒక ఉత్సవ కార్యకర్త. తిండి విషయం చెవుల పడేసరికి పార్వతి సంగతి గుర్తుకొచ్చింది. శివప్రసాద్తో మాటల్లో పడ్డాక తన పక్కగా ఉండవలసిన పార్వతి మాటే మర్చిపోయింది రాధ. పారుతేది అని తన్ను తానే ప్రశ్నించుకుంటూ అటూ ఇటూ చూడసాగింది.
ఆ అమ్మాయి నా కోరిక మీద వెళ్ళి తన స్నేహితురాళ్ళ దగ్గర ముందు పరిచిన చాప మీద కూర్చుని ఉంది. ఆ పిల్ల ఖాళీ చేసిన కుర్చీలోనే నేను వచ్చి కూర్చున్నాను అన్నాడు శివప్రసాద్. మీరు కూడా రండి అంది రాధ తనని పిలవవచ్చిన ఆ వ్యక్తి వెంట లేచి బయటకు వెళుతూ. తరువాత జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో నా బాధ్యత ఇంకా కొంత మిగిలి ఉంది. మీతో మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. మీరు వెళ్ళిరండి, మళ్ళా కలుసుకుందాం అంటూ లేచి వేదిక వైపుకు వెళ్ళిపోయాడు అతడు. చవక రకం పేస్ట్రీలు, ఎప్పుడో చేసిన మసాలా గారెలు ఏ చిన్న హోటల్ వాడికో ఆర్డర్ ఇచ్చి ఉంటారు. వాడు చల్లని తన సరుకు చల్లగట్టుకోవడానికి ఇదే సమయం అని చూసి తెలివిగా వీళ్ళకి అంటగట్టి లాభం పొంది ఉంటాడు. ఆ పదార్థాలనే ఎంతో ప్రీతిగా ఉత్సాహంగా తింటున్నారు చుట్టుప్రక్కల జనమంతా. ఆవరణకు ఒక ప్రక్కగా ఉన్న స్థలంలో గాడిపొయ్యలు తవ్వి అండాలతో టీ మరగబెడుతున్నారు కొందరు. దానిని కెటిల్స్లో నింపి అందరికీ పంచుతున్నారు మరికొందరు. అంతా సందడిగా పెళ్లివారిలులా ఉంది. అలా ఊరికే నుంచుని ఉంటే బాగుండదని ఎదురుగా బల్ల మీద నింపి ఉన్న టీ కప్పులో ఒకటి అందుకుంది రాధ. వదినమ్మా వదినమ్మా, నువ్వు ఈడుంటివా, నీకోసం ఆడంతా ఎతుకుతున్నా అంది పార్వతి మూతి కంటిన పేస్త్రీ బంక నాలిక చాచి తుడుచుకుంటూ. అందరి ముందు అలా నాలిక చాచి నాక్కోకూడదు, ఇదిగో ఈ గుడ్డతో సరిగ్గా తుడుచుకో అంటూ తన చేతిలో ఉన్న కర్చీఫ్ అందించింది రాధ. పలహారం తింటివా, ఎంత మంచిగుందో చూస్తివా అంటూ పార్వతి రాధ కర్చీఫ్ తీసి ఆమెకి తిరిగి ఇస్తూ. మా బడిలో పండుగంటే ఏంటనుకున్నావు అన్నట్లుందా మాట అడిగిన తీరు. చాలా బాగుంది, మరి నువ్వు తిన్నావా అంది రాధ. ఓ, వాళ్ళు తలొకటి ఎత్తుకోమంటే మంచి రుసిగున్నాయని నాన్ రెండేసి ఎత్తుకొస్తిని, ఏరూ చూడకుండా జవాబు చెప్పింది పార్వతి. అదేమిటి, మీరప్పుడే టీ అందుకున్నారు పలహారం చేయకుండా అంటూ ఒక ప్లాస్టిక్ ప్లేట్లో 2 వడలు 2 పేస్ట్రీలు పెట్టి తెచ్చి రాధకు అందించారు ఎవరో. దాన్ని అతడి నుండి అందుకొని అతను ప్రక్కకు తిరగగానే టేబుల్ మీద పెట్టేసింది రాధ. వదినమ్మా, నువ్వు తిన్నానంటివి కదా, మరి వాళ్ళు లేదంటారేంటి అంది పార్వతి. ఒకసారి తిన్న మనిషి రాధ అతడెవరో తెచ్చి ఇవ్వగానే పలహారం ప్లేటు ఎందుకు అందుకుందో, అందుకున్నది తినకుండా అక్కడ ఎందుకు వదిలిపెట్టిందో అర్థం కాక. పద లోపలికి పోయి కూర్చుందాం, మళ్ళా చోటు దొరకకపోవచ్చు అంటూ ఆ పిల్ల ప్రశ్నకు జవాబు చెప్పకుండా ముందుకు నడిచింది రాధ. ఈసారి రాధ ముందు వరుసల్లోకి పోయి కూర్చోలేదు. తల్లి అత్త కూర్చున్న దగ్గరే నిలిచిపోయింది. వదినమ్మ, ఆడికి పోయి కూర్చుందాం అంది పార్వతి. అక్కడ ముందుగా కూర్చుంటే ఆటపాటలు బాగా చూడవచ్చునని ఆ పిల్ల ఆశ. పర్వాలేదు పార్వతి, ఇక్కడకు కూడా అన్నీ అగిపిస్తాయి, ఇట్రా, ఈ ప్రక్కన కూర్చుంటే నీకు స్టేజీ బాగా కనిపిస్తుంది అంటూ తనకి ఒక ప్రక్కగా చోటు చేసి ఇచ్చింది రాధ. రాధ పార్వతి హాల్లోకి అడుగు పెట్టేసరికి మిగిలి ఉన్న సభా కార్యక్రమం మొదలైంది. ఎవరిదో ఉపన్యాసం సాగుతోంది. అది ఎప్పటికి ముగుస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు శ్రోతలు. వారు ఇంతసేపుగా కాచు కూర్చుంది ఇంకా ఉపన్యాసాలు వినడానికి కాదు, వినోద కార్యక్రమాలు చూడ్డానికి. జన్మానికో శివరాత్రి అన్నట్లు ఎప్పుడో అరుదుగా లభ్యమయ్యే అటువంటి ఆటపాటల్ని చూసి ఆనందించడానికి. కానీ వేదికపై నిలిచి ఉపన్యసిస్తున్న వక్తగారికి శ్రోతల బాధ్యం పట్టినట్లు లేదు. అతి ఉత్సాహంగా ఆవేశపూరితంగా తన గంభీరోపన్యాసాన్ని కొనసాగిస్తున్నాడు. మనం ఎవరం, మనం ఎవళ్ళమంటారు, మనం మడుసులం, మనం తెలుగోళ్ళం, అంటే తెలుగు భాష మాట్లాడేవాళ్ళం, తెలుగు జాతిలో పుట్టినోళ్ళం. పుట్టిన భూమి కన్నతల్లి ఒక్కలాంటోళ్ళంటారు. ఎందువల్లంటారు? తల్లి కడుపుకి తిండెట్టి ఒళ్ళు పెంచుతుంది, జాతి మడిసికి బుద్ధులు చెప్పి మంచిగా బతికేలా చూస్తుంది. అందుకే అంటారు పెద్దోళ్ళు, తల్లిని ఎడబెట్టినోడు జాతిని సెరుపుకున్నోడు వృద్ధిలోకి రాడని. మనం దేశానికి సానా దూరంగా ఉన్నాము, అయినా జాతిని భాషని ఇడ్చుకోకూడదు. మరి ఇడ్చుకోకూడదంటే ఇంకేటి చేయాలి, దాన్ని ఎలా నిలుపుకోవాలి? అది ప్రశ్న. దానికి చదువు కావాలి. చదువు అంటే మామూలు చదువు కాదు, తెలుగు భాష నేర్వాలి. ఎట్టాగంటారు? అదే శానా యోచన చేసేరు పెద్దోళ్ళు. అట్టి యోచన చేసి ఎస్టేట్లా ఈ స్కూలు పెట్టిండ్రు. ఒప్పుడు నిన్నో మొన్నో కాదు, 25 ఏళ్లకు ముంగల అప్పుడు పెట్టిండ్రు ఈ స్కూలు. అందుకే ఇవాళ ఇంత ఘనంగా పండుగ చేసుకుంటున్నది. ఈ సభకి మంత్రి గారు వచ్చిండ్రు, మేనేజర్ గారు వచ్చిండ్రు, ఇంకా ఎందరో పెద్దలు వచ్చిండ్రు. బూర్లె మల్లి నాయుడు గారు 6 రాలేదు, ఒడల సుఖంగా రానేకపోయినారంట. అందుకే 6కి బదులుగా 2 మంచి పలుకులు చెప్పమని నన్ను ఏదిక ఎక్కించిండ్రు. సరే, చెప్పొచ్చేదేమిటంటే ఇంతమంది పెద్దలు ఈ ఏళ్ళ సభకి వచ్చిండ్రు ఎందుకంటారు? ఇది సానా గొప్ప విషయం కాబట్టి.
ఇక్కడ ఓ స్కూల్ ఎట్టి 25 ఏళ్ల పాటు నడపడం ఓ గొప్ప విషయం అనుకుంటే ఇంతకంటే గొప్ప పనులు చేశారు మన తెలుగోళ్ళు. ఓడలు కట్టి ఇతర దేశాలతో వ్యాపారాలు చేశారు, యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించారు, కోటలు పేటలు కట్టి ప్రజల్ని పరిపాలించారు. ఇంకా రామాయణం భారతం కథలు తెలుగులో రాశారు, పాటలు కట్టారు, పదాలు పాడారు, బుర్రకథలు చెప్పారు, హరికథలు చెప్పారు. ఇవన్నీ ఎవరు చేశారంటారు? మన తెలుగోళ్ళే. అందుకే నాను చెప్తున్నది ఏంటంటే, వేదిక వెనుకగా ఉన్న తెర తొలగించుకొని కార్యకర్తల్లో ఎవరో వచ్చి అతడి చెవిలో ఇంకా మీరు త్వరగా ముగిస్తే మిగిలిన కార్యక్రమాలకు సమయం ఉంటుంది అని చెప్పకపోతే ఇక ఉపన్యాస ధోరణి అలా ఆ రాత్రి పొడుక్కి సాగిపోయి ఉండేది. నాను చెప్తున్నది ఏంటంటే, ఇంకా సానా ఆటలు పాటలు అన్నీ మీకు చూపుతారు. అవన్నీ మంచిగా చూసుకోండి. మనమంతా తెలుగోళ్ళం అన్న మాట మర్చిపోకండి. మరి ఇంకా నా ఉపన్యాసం ఇడిసిపెట్టి దిగిపోతున్నా. చివరిగా అందరికీ దండాలు అంటూ వేదిక దిగి వచ్చాడు ఆ వక్త. అంతవరకు అంతుతేలని ఉపన్యాసాలతో విసిగిపోయున్న సభికులకు ఆ వెనుక ప్రారంభమైన పాటలు పద్యాలు ఎంతో తృప్తిని ఉత్సాహాన్ని కలుగజేశాయి. ప్రతి ఒక్క కార్యక్రమం ముగియగానే ఎవరూ ప్రత్యేకంగా కొట్టండి అని చెప్పనవసరం లేకుండానే హాలు దద్దరిల్లిపోయేలా తప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని ఆమోదాన్ని తెలియజేయసాగారు. వేదికపై జరుగుతున్న కార్యక్రమాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా అల్పసంతోషులైన వారి ఆనందాన్ని తృప్తిని చూసి ముచ్చటపడుతోంది రాధ. మద్రాసులో జరిగే పాట కచేరీలకు నాటకాలకు డ్యాన్స్ ప్రోగ్రాంలకు 100-200 రూపాయలు ఖర్చు పెట్టి డోనర్స్ టికెట్ కొని వచ్చే పెద్దలు ఎంతోమంది. ఆ కొంచెంసేపు ఎయిర్ కండిషన్డ్ హాల్లో మెత్తని కుషన్ కుర్చీల మీద కూర్చోడానికి ఆపసోపాలు పడటం, 5 నిమిషాలకొక మారు తమ అమూల్యమైన కాలం నష్టపోతున్నట్లు ఆత్రంగా రిస్ట్ వాచీల వంక చూసుకుంటూ ఉండటం ఆమెకు తెలుసు. డబ్బు మనిషికి ఎన్నో సుఖాలు సదుపాయాలు సమకూర్చి పెడుతోంది అన్న మాట నిజమే. కానీ అదే సమయంలో మామూలు మనిషి పొందే ఎన్నో ఆనందాల్ని అనుభూతుల్ని వారికి లేకుండా చేసిపోతోంది అనుకుంది రాధ. తెరగుడ్డ ప్రక్కకు తొలగించి రానున్న కార్యక్రమం గురించి చెప్పడానికి ఎవరో గొంతు సరిచేసుకుంటున్నారో. మహాజనులారా, ఇప్పటి వరకు మన స్కూల్ పిల్లలు తోటల్లో పనిచేసేవాళ్ళు ఎన్నో ఆటలు ఆడారు, పాటలు పాడారు. అవన్నీ మీరు ఆలకించారు. ఇప్పుడు మన కంగాని రాములయ్య బిడ్డ అనోరాధమ్మ మనకో మంచి పాట పాడి సంతోషపెడతారు. మీరంతా మంచిగా ఇనుకోమని మనవి. మైక్లోంచి తన పేరు విని ఏమిటా అన్నట్లు తెల్లబోయి చూసింది రాధ. సిటీ, నువ్వు పదం పాడుతావటే, మాకు తెలియలేదు అంది పక్కగా కూర్చున్న అంకాలమ్మ. నీ మాటలకేటత్తా, ఇంటోళ్ళం మాకే తెల్దు అంది సావాలమ్మ. నేను పాట పాడగలనని వాళ్ళతో ఎవరు చెప్పి ఉంటారు అని సంశయంగా అటు ఇటు చూసింది రాధ. అప్పన్నతో నానే చెప్తినొదినమ్మా, అయాల గుడికాడ మంచిగా పాడినావు కందా అంది పార్వతి. ఆనాటి విషయం అప్పుడే మర్చిపోయింది రాధ. కానీ పార్వతి మర్చిపోలేదు. ఉదయం 10 గంటల వేళ పార్వతి అప్పన్నకి కాఫీ పట్టుకుపోతుంటే నేను వస్తాను పదా అంటూ వెంట వెళ్ళింది రాధ. ఆ పని పూర్తయ్యాక ఇద్దరూ అక్కడ ఇక్కడ కొంచెంసేపు తిరిగి ఇంటికి రాబోతుంటే, వదినమ్మ గుడి సుత్తావా అంది పార్వతి. ఆ రోజు కొంచెం మేఘకాపుగా ఉంది. ఎండ పెద్దగా కాలడం లేదు. ఆ వెంటనే ఇంటికి పోయి చేయవలసిన పని కూడా లేదు. సరే పదా అంటూ వెంట నడిచింది. అక్కడికి గుడి అట్టే దూరం లేదు. గుబురుగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లను తప్పించుకుంటూ అడ్డదారిలో పార్వతి తీసుకెళ్లడంతో నిండా 10 నిమిషాలు దాటకుండానే ఇద్దరూ అక్కడకు చేరుకున్నారు. డ్యూరియన్ ఎస్టేట్లో 3 హిందూ కోవిలలు, ఒక మసీదు, ఒక చర్చి ఉన్నాయి. మెయిన్ రోడ్డును ఆనుకొని టాపర్ల వాడకు దగ్గరగా ఉంది మురుగన్ గుడి. మనుషుల ఆవాసాలకు కాస్త దూరంగా అందమైన తోటల మధ్యగా ఉంది వేణుగోపాలుడి కోవెల. గుడికి ప్రదక్షిణం చేస్తూ ఇద్దరూ కాసేపు తోటలో తిరిగారు. పనస చెట్లు, బొప్పాయి చెట్లు, అరటి చెట్లు బారులు తీర్చి ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. ముందు వరుసలో ఉన్న 4-5 అరటి చెట్లు గెలలతో ఉన్నాయి. బొప్పాయి చెట్లకు కాయలు పిందెలు నిండుగా ఉన్నాయి. పనస చెట్లకు మొదలు చుట్టూ గుత్తులు గుత్తులుగా పనసకాయలు తల్లిని కౌగిలించుకొని వదలకుండా వేలాడుతున్న కోతిపిల్లల్లా ఉన్నాయి. ముదిరిన కొన్ని కాయలు పురుగు పట్టి క్రింద రాలిపోయి, మరికొన్ని పురుగు ముట్టకుండా ప్లాస్టిక్ సంచుల తొడుగుల్లో దాక్కుని ఉన్నాయి. ఈ మొక్కలన్నింటికన్నా ఆవరణలో కోవెలకు దగ్గరగా ఉన్న రొంబితాన్ చెట్టు చూడముచ్చటగా అనిపించింది రాధకి. సన్నని ఆకులతో చెట్టు గుబురుగా అంటుమామిడి చెట్టులా ఉంది. ఆకులు కప్పేంత దట్టంగా ఎర్రని రొంబతాన్
పళ్ళు కొమ్మల నుండి గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. పై తొక్క వలిచి చూస్తే ఈ పళ్ళు ఇండియా ఉత్తర భాగంలో దొరికే లిచీ పళ్ళలా ఉంటాయి. లోపల తెల్లని కండ, గుండ్రని పిక్కతో లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఆకురంగులో కలిసిపోయి ఉండే ఈ కాయలు ముదిరి పక్వానికి వచ్చేసరికి ఎర్రగా రక్తవర్ణంలోకి మారిపోతాయి. కొన్ని పచ్చని పసిమి వర్ణంలో కూడా ఉంటాయి. పండుపై తొక్క అంతా బొచ్చుతో నిండి ఉండటం వలన ఈ పండుకు రంబతాన్ అని పేరు వచ్చి ఉంటుంది. మలై భాషలో రంబూత్ అంటే జుట్టు అని అర్థం. కోవెల ముందున్న చెట్టు ఇంకా లేత చెట్టు. కొమ్మలు క్రిందుగా ఉండి పళ్ళు చేతితో కోసుకోవడానికి అనువైనంత ఎత్తులో ఉన్నాయి. చెట్టు ముదిరి విస్తరించిందంటే శాఖలు పలువలతో టెంక మామిడి చెట్టంత పెద్దదిగా పెరిగిపోతుంది. వదినమ్మ, రంబతాన్ పళ్ళు తింటావా అంటూ ఎగిరెగిరి ఒక మంచి గుత్తి అందుకుంది పార్వతి. పళ్ళ మాటలకేం గాని పువ్వులు ఎక్కడన్నా ఉంటే చూడు, గుడిలోకి పోయి దేవుణ్ణి దర్శించుకొద్దాం అంది రాధ. రాధ నోట ఆ మాట విన్నదే తడవుగా లేడిలా పరుగు అందుకుంది పార్వతి. తుప్పలు డొంకలు తప్పించుకుంటూ ముందుకు దూసుకుపోయి ఎక్కడి నుండో రంగురంగుల పువ్వులు కోసి ఒడిలో పోసుకొచ్చింది. సామిని ఎట్ట కొలుస్తాం, ఈ ఏలప్పుడు పూజారయ్యి ఉండడు అంది కోసి తెచ్చిన పూలు రాధ దోసిట్లో పోస్తూ. కోవెల తలుపులు తీసి ఉంటాయా రాధ ప్రశ్నించింది. గుడి తలుపు ఎప్పుడూ పూట్టు పెట్టరు. అయితే పద, పూజారయ్య లేకపోయినా పర్వాలేదు, పూజ మనమే చేసుకుందాం అంటూ ముందుకు నడిచింది రాధ. గుడి ముందున్న మండపంలో కూర్చుని పార్వతి కోసి తెచ్చిన పువ్వుల్ని అరటినారతో అందంగా మాల కట్టింది రాధ. మాల కట్టడం పూర్తి కాగానే ఇద్దరూ పక్కగా ఉన్న కోనేట్లో దిగి కాళ్ళు చేతులు కడుక్కొచ్చారు. రాధ చేస్తున్న ఈ పనులన్నింటినీ ఆశ్చర్యంగా చూస్తూ ఆమెను అనుసరిస్తున్న పార్వతి ఆ వెంట గర్భగుడిలో కాలు పెట్టడానికి మాత్రం వెనుకాడింది. రా, అక్కడే నిలబడిపోయావేం అంది రాధ ఎదురుగా పీఠం మీద 5 అడుగుల ఎత్తులో ఎర్రని దుస్తుల్లో ఉన్న వేణుగోపాలుని విగ్రహాన్ని చూస్తూ. విగ్రహంలో ఏపాటి శిల్పాచాతుర్యం లేదు, కళాకాంతి లేవు. పిల్లల దసరా బొమ్మల కొలువులో పెట్టుకునే కుండ బొమ్మల వార్నిష్ రంగుల్లో మోటుగా అనాకర్షణీయంగా ఉంది. విగ్రహం రూపురేఖలు ఎలా ఉన్నా ఆ ఎస్టేటు ప్రజలచే దేవతామూర్తిగా కొలవబడుతున్న దేవుడు చేతిలో ఉన్న మాలతో విగ్రహాన్ని అలంకరించింది రాధ. అయ్యో వదినమ్మ, సామిని తాకుతావా అంది పార్వతి పెద్ద అపరాధం జరిగిపోయింది అన్నట్లు కంగారు పడుతూ. మీ పూజారయ్య దేవుణ్ణి తాకకుండానే పూజ చేస్తాడా నవ్వుతూ అడిగింది రాధ. నీకు తెల్దు వదినమ్మ, మనమేరం సామిని తాక్కూడదు, లెంపలేసుకో అంది పక్కగా ఉండి ఆ అనాచారం చూసినందుకు తను లెంపలు వాయించుకుంటూ. భయపడకు పార్వతి, మనమేం కూడని పని చేయలేదు. దేవుడు పూజారయ్య సొంత కొడుకు కాడు. మనసా ఎవరు కొలిచినా పూజలు అందుకుంటాడు, భక్తితో ఎవరు పిలిచినా ఆదుకుంటాడు అంది రాధ నిర్మలంగా. ఆ మాట అంటుంటే ఎదుట ఉన్న ప్రతిమ వార్నిష్ రంగులు పూసిన కుండబొమ్మలా కాక అందులో పవిత్రత ఉన్నట్లు గోచరించింది. మరుక్షణంలో ఆ విగ్రహం మాయమై ఆమె కళ్ళ ముందు మీరా ప్రభుడైన గిరిధర గోపాలుడు సాక్షాత్కరించాడు. ఆ దివ్య సుందర మూర్తిని చూడ్డానికి రంబతాన్ చెట్టు తన కొమ్మల్ని రెమ్మల్ని క్రిందికి దించుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించింది. అంతవరకు తోటలో పనిపాట లేక తిరుగాడుతున్న గాలి చెట్టు కొమ్మల్ని వెనక్కి నెట్టుకుంటూ తను ముందుకు చొచ్చుకు వచ్చింది. ఎప్పుడూ కలగని ఆ స్వామి దర్శన భాగ్యాన్ని జారవిడ్చుకోవడానికి వరుణదేవుడు కూడా ఇష్టపడలేదు. వాన వస్తోంది, వీడికెట్టపోతాం అంది పార్వతి గాలి జోరుతో తోసుకు వస్తున్న మేఘాల్ని చూసి. ఇంటికి వెళ్ళలేకపోతే ఇక్కడే ఉండిపోదాం, పోయేదేముంది, ఇంటికంటే గుడి పదలం అన్నారు తెలుసా అంది రాధ. అంటే ఏటి ప్రశ్నించింది పార్వతి. అంటే ఏమిటో విపులీకరించి చెప్పడానికి ఆ సామెతలో ఉండే అర్థం, దాని వెనుక కథ రాధకు కూడా తెలియవు. 1-2 సార్లు ఎవరి నోటనో వింది ఆ మాట. అప్పుడు చటుక్కున నోటికి రాగా అనేసింది. తమకు తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోవడం మనిషన్న వాడికి అంత సులువైన పని కాదు. అందున పార్వతి వంటి చిన్నపిల్ల ముందు అటువంటి ఓటమికి సిద్ధంగా లేదు రాధ. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట మారుస్తూ పాట పాడతాను, వింటావా పార్వతి అంది. భలే భలే వదినమ్మా, నీకు పదం వచ్చా అంది పార్వతి ఉత్సాహంగా. మంచి పదం పాడు, సామి పదం పాడు అంది మళ్ళీ అంతలోనే. ఎందుకు, దేవుడికి కోపం రాకుండా మరిపించడానికా అంది రాధ నవ్వుతూ. గొంతు సవరించుకొని ఆమె పాట అందుకుంది. కోవెలలో కొద్దిగా మిగిలి ఉన్న వెలుగును ముసురుకు వస్తున్న మేఘాల చీకటి కబళించింది. బయట పెద్దగా ఉరుములు పిడుగులతో వర్షం పడుతోంది. అలవోకగా కళ్ళు మూసుకొని పాట పాడుతోంది రాధ.
తన్ను తాను మర్చిపోయి పాటలో లీనమై వింటోంది పార్వతి. ఆ పాట ఏమిటో, అందులోని మాటల అర్థం ఏమిటో తెలియకపోయినా మలేషియా ఉప్పెనలా ఉన్నఫలంగా ముంచుకొచ్చి పడే ఇటువంటి వర్షాలు చూడటం కోవెలలో కొలువై ఉన్న వేణుగోపాలుడికి అలవాటే. అందుకే దాని గురించి పట్టించుకోకుండా రాధ పాట వింటున్నాడు. పాట పూర్తి చేసి కళ్ళు తెరిచింది రాధ. చలనం లేక రాతి బొమ్మలా కూర్చుంది పార్వతి. దగ్గరలో ఎక్కడో పెద్ద పిడుగు పడింది. వదినమ్మా అంటూ వచ్చి రాధను చుట్టేసుకుంది పార్వతి. ఎంత చక్కగా పదం పాడే వదినమ్మా అంది పార్వతి రాధని చుట్టిన చేతులు వెనక్కి తీసుకుంటూ. మరి కాస్త సేపటికి వర్షం పూర్తిగా వెలిసిపోయింది. కొద్దిగా ఎండ కూడా వచ్చింది. ఇద్దరూ గుడి విడిచి బయటకు వచ్చారు. పైన ఫెళ్ళున ఎండ, కాళ్ల కింద చెమ్మచెమ్మగా నీళ్లు. ఎండపడి చెట్ల ఆకులపై నిలిచిన నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. వానకి దుమ్ము దూగర కొట్టుకుపోయిన ఆయిల్ పామ్ చెట్లు మట్టలు ఆకుపచ్చగా కళ్ళు చెదరగొడుతున్నాయి. రాధ పార్వతి కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరేసరికి ఇంటివారంతా వారి కోసం కంగారు పడుతున్నారు. ఒంటరిగా ఆమెని అంత దూరం తీసుకుపోయినందుకు ఇంట్లో అందరి చేత చివాట్లు తింది పార్వతి. ఆనాటి సంఘటన రాధ మర్చిపోయినా పార్వతి మనసులో పెట్టుకుంది. ఈరోజు ఉత్సవంలో వదినమ్మను ఒక పాట పాడమని తనే అడగాలనుకుంది. కానీ తాను అడిగితే ఆమె ఒప్పుకుంటుందో లేదో అన్న భయంతో అప్పన్న చెవిలో వేసింది. ఆ అప్పన్న విషయాన్ని ఆనాటి ఉత్సవ కార్యక్రమాలు చూస్తున్న శ్రీరాములు బాబుకి అందజేశాడు. ఆ శ్రీరాములు బాబు మైకు ముందు నిలిచి రాధను వేదిక మీదకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. పెద్దోళ్ళు అంతలా అడుగుతుంటే నేదు పో అంటే మంచిగుండదు, వెళ్ళి ఓ పదం పాడిరా అని కూతుర్ని హెచ్చరించింది మహాలక్ష్మి. ఒకసారి సభలో అందరి ముందు తన పేరు చెప్పాక తనకి పాడటం వచ్చి కూడా రాధని తప్పుకోవడం రాధకి కూడా మంచి పనిగా తోచలేదు. అంతవరకు మిగిలిన వాళ్ళు పాడుతున్న పాటలన్నీ వింటోంది. ఆ పాటిగా తను పాడలేకపోదు అన్న ధైర్యంతో వేదిక మీదకు వెళ్ళింది. పాట పాడాలన్న నిర్ణయంతో మైకు ముందు నిలిచిందే కానీ ఏ పాట పాడాలో వెంటనే మనసులోకి రాలేదు. ఒక్కసారిగా బుర్రంతా ఖాళీగా అయిపోయినట్లు అనిపించింది. నేర్చిన అన్ని పాటల్లో సమయానికి ఒక్కటి కూడా బుద్ధికి అందకుండా పోయింది. హాలులోని జనం అంతా ఆమె నోట పలకబోయే పాట కోసం ఆత్రంగా నిరీక్షిస్తూ ఆమె వంకే రెప్ప వేయకుండా చూస్తున్నారు. అదేటి బొట్టి బొమ్మలా అలా నిలబడిపోనాది అనుకుంది మహాలక్ష్మి. ఏదో ఒకటి అందుకుని పాడేయకుండా ఇదేమిటి వీళ్ళ ముందు ఇలా తెల్లముఖం వేసుకుని నిలబడిపోయాను అనుకుంది రాధ. ఇంకా ఒక్క క్షణం కూడా వ్యర్థపుచ్చకుండా నోటికొచ్చిన పాట అందుకుంది. అందుకున్న ఆ పాట జయదేవుని గీతగోవిందం. పాట ప్రారంభించే వరకు రాధ కళ్ళ ముందు వరుసలో కుర్చీలలో కూర్చున్న మల్లినాయుళ్ళు, అప్పలనాయుళ్ళు, బంగారమ్మలు, సావాలమ్మలు పాట ముందుకు దూసుకుపోతుంటే క్రమంగా తప్పుకుపోయారు. ఆ స్థలంలో అందాల బృందావనం, అందులో గోపీలోలుడైన బాలగోపాలుడు ఆక్రమించుకున్నాడు. ఆ రాసలీలల్లోంచి రాధ బయటపడి కళ్ళు విప్పి ఎదుట ఉన్న మనుషుల్ని చూసేసరికి పాట ముగిసిపోయింది. మౌనంగా మైకు ముందు ఆమె, అంతకన్నా నిశ్శబ్దంగా రాతి బొమ్మల్లా చలనం అన్న మాట లేకుండా హాల్ నిండా మనుషులు. ఊహాకల్పిత జగత్తులోంచి వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చి పడిందామె. తన చేత పాట పాడించి తన్ను అవమానపరచడానికే ఎవరో కావాలని ఈ పని చేశారు అనుకుంది. తను కావాలని పూసుకొచ్చి ఈ పాట పాడలేదు. వారి కోరిక మీద కాదంటే మర్యాదగా ఉండదన్న అభిప్రాయంతో పాడి వినిపించింది. కానీ ఆ జ్ఞానం అక్కడ ఉన్న మనుషుల్లో ఎవరికీ అనుమాత్రంగానైనా ఉన్నట్లు లేదు. అంతవరకు ప్రతి చచ్చుపాటకి కుంటి ఆటకి హాలు దద్దరిల్లిపోయేలా తప్పట్లు కొట్టి తమ సంతోషం వెల్లడించే ప్రేక్షకులు ఏ భావం వ్యక్తం చేయకుండా కొయ్యబొమ్మల్లా కూర్చున్నారు. ఈ విధమైన ఆలోచనతో మొలకెత్తిన ఉక్రోషం, కోపం తను ఏదైనా ఇంకొక పాట పాడి వారి చేత వహ్వా అనిపించుకుని మరీ వేదిక దిగాలి అన్న పంతంగా మారింది. క్షణకాలం ఆలోచించి వాళ్ళను ఆకట్టుకోగలను అనిపించే ఒక జానపద గేయం అందుకుంది. పల్లవి వినేసరికి హాలులో చలనం పుట్టింది. అది క్షణాల మీద ఉత్సాహంగా మారింది. మరి కాస్త సేపటికే శ్రోతలు పాటల్లో లీనమై తాము కూడా లయానుగుణంగా తొడలపై దరువు వేయటం, కూనిరాగంగా పాట అందుకోవటం వరకు వచ్చింది. రాను పాట చివరి చరణంలోకి వచ్చేసరికి రాధ కంఠం మరుగునపడి శ్రోతల గొంతులే ప్రముఖంగా వినిపించడం మొదలుపెట్టాయి. అంతలో పాట పూర్తయింది. ఒక ఉత్సాహం వెల్లువ హాల్ని ముంచెత్తింది. మనుషులు కూర్చున్న చోటు నుండి లేచి నిలిచి తప్పట్లు కొట్టారు. బిడ్డ మా పసందుగా పాడిందయ్యా అన్నారు పెద్దలు రాములయ్య భుజం తడుతూ. మహాలక్ష్మి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి.
సావాలమ్మ కనతలకి వేళ్ళు నొక్కుకొని పిల్లకు దిష్టి తగలకుండా మెటుకలు విరిచింది. పాడిపించాలి అనారోధ గారి చేత ఇంకో పాట పాడిపించాలి అంటూ కుర్రకారు కేకలు పెట్టారు. తాను కావాలనుకున్న విజయం సాధించింది అన్న తృప్తితో తనెంతో ఇష్టంతో పాడిన మొదటి పాటకు గుర్తింపు లేకపోయింది అన్న అక్కసుతో గబగబా స్టేజ్ దిగి వెనుకవైపు నుండి ఎవరితోనూ మాట మాత్రమైనా చెప్పకుండా ఇంటికెళ్ళిపోయింది రాధ. వేదిక దిగి వచ్చిన రాధ తమ దగ్గరికి వచ్చి కూర్చోకపోవడంతో ముందు వరుసల్లో ఎక్కడో ఉండిపోయి ఉంటుంది అనుకున్నారు మాలక్ష్మి, సావాలమ్మలు. కుర్రకారు కోరినట్లు రాధ మరో పాట పాడకపోయినా వెనువెంటనే మొదలైన బుర్రకథ బాగా రక్తి కట్టడంతో ఆ విషయం అంతలోనే మర్చిపోయారు శ్రోతలు. కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యి ఇంటివారంతా ఒక చోటికి చేరి రాధ ఏదంటే ఏదని వెతుకులాడారు. పాట పూర్తి కాగానే రాధ ఒంటరిగా ఇంటికి పోవడం చూసిన ఒక కుర్రాడు ఆ విషయం రాములయ్యతో చెప్పాడు. అంతవరకు కూతురి పాట గురించి ఇతరుల నోట పొగడ్తలు వింటూ సంతోషంతో ఊగులాడుతున్న మాలక్ష్మి, రాములయ్య రాధ అలా ఎవరితో చెప్పకుండా ఒంటరిగా ఇంటికి ఎందుకెళ్ళిపోయిందా అని కించపడ్డారు. ఆ రాత్రి మాలక్ష్మి భోజనానికి రమ్మని ఎంత బ్రతిమాలినా రాధ తన గది నుండి బయటకు రాలేదు. ఆకలిగా లేదమ్మా, సాయంకాలం అక్కడ ఆ పలహారాలేవో తిన్నాను, ఇప్పుడు భోజనం చేయాలని లేదు, మీరు తినేయండి అంది మంచం మీద నుండి లేవకుండానే. అప్పుడెప్పుడో ఓ గారి ముక్క కొరికితే ఆకలిపోతుందా? అందరి కళ్ళు బిడ్డపై పడ్డవి. దిష్టి కొట్టుంటది, ఓ గుప్పెడు ఉప్పుకళ్ళు దిగతుడిచిరా అంది సావాలమ్మ. బొట్టినేటి తొందరెట్టక తొంగో నీండర్రా, తెల్లారికి అంతా సర్దుకుపోతుంది అన్నాడు భైరవయ్య. రాధ మనసు ఎందువల్లో గాయపడి ఉంటుందని గ్రహించాడు అప్పలస్వామి. తను శ్రీరాములు బాబుతో చెప్పి పాట పాడించటం వల్ల కాదు కదా అని బాధపడ్డాడు. ఆకలి కడుపుతో పక్క మీద పడి నిద్రపోయిన రాధకి రాత్రి 3వ జాములో ప్రవేశిస్తుంటే తెలివి వచ్చింది. ప్రక్క గదిలోంచి గుసగుసగా మాటలు వినిపిస్తుంటే ఆ అలికిడి వల్లనే తనకి తెలివి వచ్చి ఉంటుందని ఆ మాటలు చెవిన పడ్డాకనే తెలుసుకుంది. రోజు రాత్రి పక్క చూసిందే తడవుగా నిద్రలోకి జారిపోయి మళ్ళీ తెల్లవారుజామున సైరన్ కూత వినిపించే వరకు కొట్టేసినట్లు పడుండే మనుషులు ఆ అర్ధరాత్రి లేచి ఏం మంతనాలు చేస్తున్నారా అనే కుతూహలంతో కొద్దిగా తలుపు తెరిచి చూసింది. పక్కగా ఉన్న ఆ గది తలుపు కూడా అంతంత మాత్రంగానే తెరిచి ఉంది. అందులోంచి రోజు ఇంట్లో ఉండే మనుషులే కాక మరి 2 కొత్త ముఖాలు కనిపించాయి. ఇంత రాత్రివేళ ఈ డూరియన్ ఎస్టేట్లో ఉన్న కంగాని రాములయ్య ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఈ అభ్యాగతులు ఎవరా అని పరిశీలనగా వారి వైపు చూసింది. ఇద్దరూ 25 పైబడ్డ వయసులో ఉన్నవారే. నలిగిన బట్టలు, రేగిన జుట్టు, బడలికతో ఉన్న ముఖాలు, దుమ్ము కొట్టుకున్న కాళ్ళు. చాలా దూరం ప్రయాణించి వచ్చినవారని చెప్పకనే చెబుతున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరికి మోచేతికి పైభాగంలో ముడుకుకు పైగా చేతికి కట్టు ఉంది. అనాలోచితంగా ఆ చెయ్యి కదిలినప్పుడల్లా బాధతో అతని ముఖం బిగుసుకుపోతోంది. ఆ బాధని అదుపులో పెట్టడానికి గట్టిగా కళ్ళు మూసుకుని పళ్ళు బిగబడుతున్నాడు. అక్కడ జరుగుతున్న సంభాషణతో తనకేం ప్రమేయం లేదన్నట్టు గదిలో ఒక ప్రక్కగా ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. అవునరా, కడుపున కాస్తిన్రా, కడుపున కాసినోళ్ళు కాసినట్టు వీడుల బుద్ధిగా ఉంటే మాకు ఈ తిప్పలెందుకుంటాయిరా? రాక రాక బొట్టెడు వీడుకొత్తే ఒప్పుడు పోతాడా అని తల్లి ఎందుకు సూత్తదిరా? మీరు కడుపున కన్నోళ్ళకి పక్కల పుట్టినోళ్ళకి ఏటి చెయ్యనేరు కానీ ఊరోళ్ళని బాగు చేస్తామంటారా? ఏలుకోండిరా, ఆ ప్రపంచమేదో ఆ సంపదలన్నీ మీరే పంచుకు తినండి, మా వేటి అడగదునే. కానీ మళ్ళా వీడుకొచ్చి ఎట్టగో రెక్కలిరుసుకుని పొట్టలు నింపుకుంటున్న మా కూడిపై దుమ్ము కొట్టకంటున్నాంరా. సావాలమ్మ మాటల్లో ఆవేశం పొర్లుతోంది కానీ అతి మెల్లగా వస్తోంది ఆ స్వరం. ఆ పాటి ధ్వనికే అదిరిపడుతున్నారు ఇంట్లో మిగిలిన వాళ్ళు. ఏటి సావాలప్ప, నీకు మతవుతుందేటి, అట్టగరుతున్నావు అంటూ ముందుకు వచ్చి చప్పున ఆమె నోరు మూశాడు భైరవయ్య. తనకి దూరకంతలేదు మెడకో డోలన్నట్టు నీతో పాటు ఆణ్ణక్కడి నుంచి ఎంటేసుకొస్తివి. పయ్యోళ్ల కంటబడకుండా దాచనాడికి మాకేటి మేడలున్నాయా, భవంతులున్నాయా? తలుపులు మూస్తే వీడు, తలుపు తోస్తే రోడ్డు. అట్టంటి కొంపలు ఇయ్యి మహాలక్ష్మి అందుకుంది. దాచిపెట్టడానికి ఆడేటి ఏళ్ళు ఊళ్ళు ఉంటామంటున్నాడేంటి? ఓ గంటో గడియో కూకుని కాళ్ళు చేతులు కూడదీసుకుని పోతనంటున్నాడు. చేతనైతే దైన్యం ఉంటే అవుననండి, నేకుంటే నేదని చెప్పండి. ఆడి పాటలేవో ఆడు పడతాడు, తన వారందరూ సచ్చిండ్రనుకుని ఓ పాలి కళ్ళు తుడుచుకో పోతాడు అన్నాడు అప్పలస్వామి. చివరి వాక్యం అంటుంటే అతడి గొంతులో బాధ, మమత తొణికిసలాడాయి. ఏట్రా అప్పిగా, దైన్యం ఉంటే అంటూ మా పెద్ద కబుర్లు చెప్తున్నావు?
ఓ పాలి పోలీసోళ్ళు వచ్చి వీడి మీద పడ్డారంటే అప్పుడు తెలుస్తుంది ఆ ధైర్యం ఏమిటో. డొంకలో ఆకు కదిలిందంటే చాలు ఈ లైనుపై కన్నేసి ఉంచుతారు పోలీసోళ్ళు. మన వీడిలో గుసగుసలు ఈతలికే తానాలో అందిపోయి ఉంటాయి. మనుషులు కాదురా, ఈ దినాల్లా గాలి కబుర్లు మోసుకుపోతోంది. ఏటనుకుంటున్నావు అన్నాడు రాములయ్య మందలింపుగా. సింహాద్రి అన్నాడు ఆ రెండో వ్యక్తి. అతడి మాట నీరసంగా ఉంది, కానీ నిశ్చలంగా ఉంది. నువ్వు కొంచెంసేపు ఆగిరా, నేను వెళ్ళిపోతాను. మీ వాళ్ళన్నట్లు ఇద్దరం ఇలా ఒకచోట నిలిచిపోవడం మంచిది కాదు. దురదృష్టం కొద్దీ ఏమైనా జరిగితే ఇద్దరం పట్టుబడిపోతాం. మనం చేసుకువచ్చిన పనులు ఏర్పాట్లు మన వాళ్ళకు తెలియకుండా పోతాయి. అతడి మాటలు ఇంకా పూర్తి కానేలేదు. ఒక్కసారిగా అందరి చెవులు నిక్కుపొడుచుకున్నాయి. దూరంగా ఏదో అలికిడి, అతి స్వల్పమైన అడుగులు సవ్వడి. దీపం ఆర్పేయండి, సింహాద్రి కంఠం కఠినంగా ఆజ్ఞాపించింది. అంతవరకు వెలుగుతున్న బుడ్డి లైటు ఆరిపోయింది. అంతా ఊపిరి బిగబట్టి వింటున్నారు చీకటి కడుపులో పేగుల కదలికల్లాంటి ఆ చిరు సవడులను. రాములయ్య గది కిటికీ తలుపు అతి కొద్దిగా కొంచెం తెరిచి అందినంత మేరకి కన్ను సారించి చూశాడు. అతడి వెనుకగా నిలిచి తలమీదుగా చూస్తున్న సింహాద్రి ఒక్కసారిగా అటు నుండి ఇటు తిరిగి, చింతాలు కుక్కలొస్తున్నాయి అన్నాడు. కమ్యూనిస్టులు పోలీసులకి పెట్టుకున్న ముద్దు పేరు అది. కొన్ని అప్పుడే ఇంటి పక్కలకి చేరి ఉంటాయి. ఎలా తప్పించుకోవటం? వారు మరొక్క క్షణం వ్యర్థం చేయలేదు. జరుగుతున్న డ్రామా ఏమిటో రాధ అర్థం చేసుకునేసరికి పూర్తిగా సీను మారిపోయింది. తామున్న గది కిటికీ తలుపులు తీసుకుని అక్కడి నుండి ఒక గెంతు గెంతి చీకటిలో కలిసిపోయారు. ఇంట్లో మిగిలిన వాళ్ళంతా పక్కల మీదే గాఢ నిద్రలో ఉన్నవారిలా ఒరిగిపోయారు. ఇంటి ముందు క్రింది భాగంలో బూట్ల చప్పుడు. తలుపు తీయండి అని కఠినంగా అధికారికంగా బహాసాలో ప్రతిధ్వనించిన ఆజ్ఞ. ఏరది? నిద్రబద్ధకంతో బొంగురుపోయినట్లున్న కంఠంతో ప్రశ్నించాడు రాములయ్య. పోలీస్. పరిస్థితి ఏమిటో అర్థమైంది రాధకు. వెంటనే వెళ్ళి మంచం మీద పడుకుంది. కాళ్ల కింద ఉన్న దుప్పటి మెడ వరకు లాక్కుంది. లోపలకు వచ్చిన పోలీసులు మూల మూల వారవార ఇల్లంతా గాలించారు. అనుమానం ఉన్న సామాన్లన్నీ తిరగతోశారు. పక్కల మీద ఉన్న వాళ్లను లేవగొట్టారు. ఈ రాత్రి మీ ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చారా అని ప్రశ్నించారు. లేదు బాబు, యారూ రాలేదు, అంతా వీడోళ్ళమే అని నమ్రతగా జవాబు చెప్పాడు రాములయ్య. సింహాద్రి చింతాలు దూరి పారిపోయిన కిటికీ తలుపు అలాగే తెరిచి ఉండిపోయింది. ఆ విషయం పోలీసుల దృష్టిలోకి వచ్చింది. అనుమానంగా అటు వెళ్ళి చూశారు. అదెందుకు అలా తెరిచి ఉందని ప్రశ్నించారు. నాను సుట్ట కాలుస్తాను బాబు, ఊసుకోనాడికి తెరిచి ముయ్యటం మర్చిపోనాను అన్నాడు భైరవయ్య. ఆ గదిలో ఎవరుంటున్నారు? కొద్దిగా తలుపు తెరిచి ఉన్న రాధ గదివైపు చూస్తూ ప్రశ్నించాడు. ఈ మధ్యల దాకా అది ఖాళీగానే ఉంది బాబు. ఇండియా నుండి మా బొట్టి వస్తే ఆఫీసులో చెప్పి 10 నాళ్ల నుంచి మావే వాడుకుంటున్నాము అన్నాడు రాములయ్య. తలుపు తోసుకొని ఆ గదిలో అడుగుపెట్టారు పోలీసులు. వారి చేతిలో ఉన్న టార్చ్ లైటు వెలుగు సూటిగా రాధ ముఖం మీద పడింది. పోలీసులకు ఇంటివారికి మధ్య జరుగుతున్న సంభాషణ బహాస తమిళం కలగలుపులో సాగుతోంది. ఆ మాటల అర్థం ఏమిటో ఆమెకు తిన్నగా బోధపడలేదు. కానీ అప్పటి పరిస్థితి ఏమిటో క్షుణ్ణంగా అర్థమైంది. కదలకుండా కళ్ళు చిట్లించకుండా నిద్రపోతున్నట్లు నటించడానికి గట్టి ప్రయత్నమే చేయవలసి వచ్చింది. రాధ హ్యాండ్ బ్యాగ్ తెరిచి పాస్పోర్టు వగైరా కాగితాలు తీసి చూపించాడు రాములయ్య. బిడ్డను లేపమంటారేమిటి బాబు అన్నాడు అనుకువగా. మరోసారి టార్చ్ లైట్ వేసి రాధ ముఖం వంక పాస్పోర్ట్లో ఉన్న ఫోటో వంక పరీక్షగా చూసి అక్కర్లేదు అంటూ బయటకొచ్చేశారు. జాగ్రత్తగా తలుపులు వేసుకు పడుకోండి. ఈ మధ్య ప్రాంతంలో కమ్యూనిస్టుల అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా అటువంటి వారికి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారంటే కఠినంగా శిక్షింపబడతారు, జాగ్రత్త అంటూ ఓ హెచ్చరిక చేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారిలో అంతా వెళ్ళిపోక ఏ ఒకరో మిగిలి ఉండి ఇంటివారు చెప్పుకునే మాటలు పొంచి వినే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఇంట్లో ఎవరూ పోలీసుల రాకలపై ఎటువంటి వ్యాఖ్యానం చేయలేదు. తొంగొండర్రా, మళ్ళా సీకన్నే లెగిసిపోవాలి అంటూ రాములయ్య వెలుగుతున్న దీపం ఆర్పి మంచం మీదికి ఒరిగాడు. పోలీసులు వెళ్ళిపోయి చాలా సమయం గడిచినా రాధ తిరిగి నిద్రపోలేకపోయింది. కొద్ది క్షణాల తేడాతో చింతాలు సింహాద్రి తప్పుకుపోయారు. వారు ఇంకా ఇంట ఉండగానే పోలీసులు వచ్చి ఉంటే అనుకుంది. ఆ ఊహకే ఆమె గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టింది. ఆలోచనకే అంత భయంకరంగా తోచిన ఆ సంఘటన కొద్దిపాటి కాల వ్యవధిలో తప్పిపోయినందుకు ఎంతో సంతోషించింది. కానీ అంతలోనే రాధ మనసంతా దిగులుతో నిండిపోయింది.
ఎన్ని రోజులుగానో చూడాలనుకుంటున్న సింహాద్రి బావ ఇంటికి వచ్చాడు. కానీ తను అతడితో పలకరింపుగానైనా ఒక్క మాట కూడా అనలేకపోయింది. తను ఇండియా తిరిగి వెళ్ళిపోయేలోగా మళ్ళా ఇంకోసారి ఇంటికి వస్తాడో రాడో. అసలు సింహాద్రిని తను ఆపాటిగానైనా చూడగలను అనుకోలేదు రాధ. ఇండియా నుండి రాములయ్య చిన్న కూతురు చిట్టి వచ్చిందని వినగానే చుట్టుపక్కల తోటల్లోంచి ఎందరో తెలిసిన వాళ్ళు బంధువులు వచ్చి చూసిపోయారు. అక్కలు బావలు వచ్చి 2 పూటలు ఉండి వెళ్ళారు. అటువంటి సమయాల్లో ఎందరి గురించో కబుర్లు మాటలు దొర్లాయి. కానీ సావాలమ్మ కొడుకు సింహాద్రి గురించి పొరపాటుగానైనా ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. నలుగురు ఉన్న ఇంట్లో 10 మంది వచ్చి వెళుతున్న సమయాల్లో అలా కాక వ్యక్తిని వెలివేసినట్లుగా పూర్తిగా మర్చిపోయారంటే, కనీసం మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నారంటే దానికి అర్థం రాధకు తెలిసినంత వరకు ఒకటే. ఆ చావు కబురు వారి నోట చెప్పించి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకుంది. కానీ ఒకరోజు అప్పలస్వామి ముందు నోరు జారింది. ఇద్దరు రోడ్డుపై నడిచి వస్తూ చిన్నప్పటి ముచ్చట్లు గుర్తు తెచ్చుకుంటున్నారు. నీకంటే ఎంతో చురుకుగా ఉండేవాడు సింహాద్రి బావ అంది రాధ. అవును, ఇంతకాడి నుంచి ఆడి వాటమే వేరు అన్నాడు అప్పలస్వామి. ఇందరి ఇంటికి వచ్చిపోతున్నా తను ఒక్కసారి కూడా రాలేదు. ఎక్కడ ఉంటున్నాడు? సమయం సందర్భం కలిసి వచ్చాక ఇంకా అడగకుండా ఉండలేకపోయిందామె. ఆడు ఆళ్ళల్లో కలిసిపోయిండు సంశయంగా అటు ఇటు చూస్తూ అతి నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్లు అన్నాడు అప్పలస్వామి. ఎవళ్లలో అని ఆమె ప్రశ్నించలేదు. ఆ వాళ్ళు అన్న పదానికి అర్థం ఏమిటో ఆమెకు తెలుసు. జ్యూరియన్ ఎస్టేట్లో కాలు పెట్టిన దగ్గర నుండి వింటుంది రాధ. అడవుల్లో దాగి ఉండి అదను చూసుకుని ప్రభుత్వ సంస్థలపైన పెట్టుబడిదారీ వ్యక్తులపైన దెబ్బతీస్తుండే కమ్యూనిస్టు దుండగుల చర్యల గురించి, వాళ్ల కార్యకలాపాల గురించి రకరకాల వ్యాఖ్యలు, రకరకాల దృక్కోణాలను చాటుమాటుగా అంతా చర్చించుకుంటూనే ఉంటారు. కానీ పైకి గట్టిగా ఎవరు అనరు. ప్రభుత్వం వారి చేత కమ్యూనిస్టులుగా పరిగణింపబడుతున్న వ్యక్తుల గురించి సానుభూతిగా ఒక మాట అనటం కూడా నేరం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అటువంటి వారికి సహాయపడటం మహానేరం. అటువంటి వారిని కమ్యూనిస్టు సానుభూతి పరులుగా నిందమోపి ఉన్నఫలంగా జైల్లో పెట్టడానికి తగినంత నేరం అది. అటు తరువాత కూడా వారి కుటుంబ సభ్యులపై గట్టి పోలీసు నిఘా ఉంటుంది. ఏ పాటి అనుమానం సోకినా అరెస్టు, దండన పరిపాటిగా జరుగుతుంటాయి. అందుకే గోడలకు చెవులు ఉంటాయన్న ధోరణిలో అంతా చాటుమాటుగా చెవులు కొరుక్కుంటారే తప్ప ఎవరూ బాహాటంగా పైకి తేలరు. పెద్దవాళ్లకి, వయసు మీరిన వారికి ఈ కమ్యూనిస్టు చర్యలు తిండి తిని ఇంటి పట్టున చల్లగా పడుండలేక కుర్రకారు చేసే రాలుగాయి పనులుగా కనిపిస్తాయి. వయసులో ఉండి ఉడుకు రక్తం నరాల్లో ప్రవహిస్తుండే కుర్రకారుకి అవి వీరోచిత కృత్యాల్లా కనిపిస్తాయి. ఇంకా ప్రభుత్వ వర్గాల వారు వాటిని దేశ సమైక్యతని, స్వాతంత్ర్యాన్ని నాశనం చేయడానికి పన్నుతున్న కుట్రల్లా, తిరుగుబాటు చర్యల్లా, గెరిల్లా దాడుల్లా పరిగణిస్తారు. మలేషియా దేశపు భూభాగంలో 3 అంతులకు పైగా అడవులు, అందున దట్టమైన చెట్టుచేమలతో కాకి దూరని కారడవులుగా అల్లుకుపోయిన కీకారణ్యాలు. వాటిలో ఏ కొద్దిమంది కమ్యూనిస్టులో కాక మలేషియా జనాభాలో సగానికి పైగా పోయి దాక్కున్నా బయటి వారికి అంతుపట్టదు. అటువంటి ప్రదేశాల్లో నివాసం ఏర్పరచుకుంటారట ఈ కమ్యూనిస్టులు, టెర్రరిస్టులు. ఇంకా వారి తిండి తిప్పల గురించి, రాకపోకల గురించి రకరకాల కథలు చెబుతారు. ఆ అరణ్య మధ్యంలోనే ఎక్కడో నేల సాగు చేసుకుంటూ వారికి కావలసిన ఆహార ధాన్యాలు పండించుకుంటారు అంటారు కొందరు. అరణ్యాలకు ఆనుకొని ఉండే కాంపాగుల్లో ప్రజలు ప్రభుత్వ దండనకు జడిసి పైకి తేలకపోయినా వారిలో చాలామంది, ముఖ్యంగా కుర్రకారుకు కమ్యూనిస్టుల పట్ల, వారి ఉద్యమం పట్ల సానుభూతి ఉంది. వారు చాటుగా మాటుగా తినుబండారాల్ని, ఇతర నిత్యావసర వస్తువుల్ని వారికి సరఫరా చేస్తుంటారు అంటారు మరికొందరు. ఈ 2 విధాలుగానే కాక కొన్ని పట్టణాలపైన, గిడ్డంగులపైన మెరుపుదాడులు చేసి తమకు కావలసిన వస్తువుల్ని వారికి వారే సమకూర్చుకోవటం కూడా జరుగుతుందిట. తాము ఎంత అప్రమత్తతతో ఉన్నా ప్రజల నుంచి అడవుల్లో దాగి ఉండే కమ్యూనిస్టులకు ఏదో విధంగా సహాయ సహకారాలు అందుతున్నాయి. వారు వారి ఉద్యమాల్ని, బోధల్ని రహస్య మార్గాల ద్వారా ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వ వర్గాల అనుమానం. ప్రజల నుండి అటువంటి సహాయ సహకారాలు అందని నాడు అడవులు పట్టిన కమ్యూనిస్టులు, దుండగులు అడవుల్లోనే ఆకలికి మాడి చావటమో లేక పరివర్తన చెంది వెలుగులోకి రావటమో జరుగుతుందని, అలా కాక వారు ఆకలికి తట్టుకోలేక ఊళ్లపై పడి దోచుకుంటుంటే, దౌర్జన్య చర్యలు సాగిస్తుంటే సామాన్య ప్రజలకు వారి పట్ల సానుభూతి సన్నగిల్లి పోలీసు వర్గాలకు వారు సహాయపడే పరిస్థితి ఏర్పడుతుందని వారి అంచనా.
పై కారణాల వల్లనే అరణ్యాలకి ఆనుకుని ఉండే ఎస్టేట్లలో పల్లెలలో నివసించే ప్రజలపై గట్టి నిఘా వేసి ఉంచడం, కమ్యూనిస్టు సానుభూతి పరులు అని ఏపాటి అనుమానం కలిగినా వారిని అరెస్టు చేసి జైళ్లలో పెట్టి వారి నుండి ఆచూకీ లాగా ప్రయత్నించడం, కఠినంగా శిక్షించడం వంటి కార్యక్రమాల్ని నిర్భయంగా అమలుపరుస్తుంటారు. పోలీసుల దృష్టిపథంలో ఉండే అటువంటి ప్రదేశాల్లో డూరియన్ ఎస్టేట్ ఒకటి. భౌగోళికంగా కమ్యూనిస్టుల రాకపోకలకి ఆ ప్రదేశం అనువుగా ఉండటమే కాక, డ్యూరియన్ ఎస్టేట్లో పనిచేస్తున్న వారిలో కొందరికి కమ్యూనిస్టు టెర్రరిస్టులతో రక్త సంబంధాలు, బంధుత్వాలు ఉన్నవన్న విషయం పోలీసులకు తెలియంది కాదు. ఎస్టేటు పరిసరాలపై అంతగా పోలీసుల కట్టడి ఉన్నా జరగవలసిన పనులు సన్నసన్నగా జరిగిపోతూనే ఉంటాయని చాలాసార్లు తోటల్లో తనిఖీకి వెళ్ళిన పోలీసు వారికి ఆయిల్ పామ్ల మధ్య దాచి ఉంచిన రొట్టె ప్యాకెట్లు, రబ్బరు చెట్ల మంగులో డాలర్ నోట్లు కనిపించాయని ఉదయం పనిలోకి వెళ్ళి రబ్బరు తుక్కు కోసం మంగులో చేతులు పెట్టిన టాపర్లకు చాలాసార్లు కమ్యూనిస్టు ప్రబోధ కరపత్రాలు చేతపడ్డాయని కబుర్లు చెబుతుంటారు. మొదట్లో రాధ ఇటువంటి వార్తలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా సింహాద్రి కమ్యూనిస్టుల్లో చేరిపోయాడు అన్నమాట అప్పలస్వామి నోట విన్నప్పటి నుండి వారి గురించి, వారి ఉద్యమం గురించి వివరాలు తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేయసాగింది. ఎన్నిసార్లు ఎందరిని కదిలించి చూసినా ఏవో అటువంటి గాలి కబుర్లే కానీ నికరంగా పరిస్థితి ఇది అనే విషయం వివరంగా ఆమెకు అంతుపట్టలేదు. కమ్యూనిస్టు వార్తల పట్ల కూతురు చూపుతున్న ఈ కుతూహలాన్ని రాములయ్య నెమ్మదిగా ఖండించాడు. ఇండియా నుండి చుట్టపుచూపుగా వచ్చిన ఈ ఆడకూతురు కమ్యూనిస్టు సానుభూతిపరురాలు అన్న అనుమానం పోలీసులకు ఏమాత్రం తట్టినా వెంటనే దేశం నుండి పంపించేస్తారు. తిరిగి ఆమె మలేషియాలో కాలు పెట్టడానికి ఎప్పటికీ అవకాశం ఉండకుండా అవుతుంది అని అతడి భయం. దూరంగా వినిపించిన తుపాకీ గుళ్ల మోతతో రాధ తన ఆలోచనల్లోంచి ఉలికిపాటుతో బయటపడింది. 1-2 మళ్ళా గుళ్లమోత వినిపించింది. ఇక పక్క మీద నిద్ర నటిస్తూ పడుకోవటం రాధ వశంలో లేకపోయింది. నెమ్మదిగా లేచి కిటికీ ముందు పోయి నిల్చింది. చప్పుడు కాకుండా కిటికీ తలుపు ఒక రెక్క కొద్దిగా తీసి చూసింది. ఆకాశం మేఘావృతమై ఉంది. చూపు ఆనినంత దూరం చిక్కటి చీకటి తప్ప ఇతరం ఏమీ పొడచూపలేదు. అంతలో మళ్ళీ గుళ్లమోత. ఎంతో దూరం నుండి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వాడల్లో ప్రవేశించింది. అయినా ఒక్క ఇంటి తలుపు తెరవబడలేదు. ఒక్క మనిషి కదలిక ధ్వని మాత్రంగానైనా చెవులబడలేదు. ఎలా నిద్రపోగలుగుతున్నారు? మృత్యుదేవత తమ పరిసరాల్లో ఇంత బాహాటంగా తిరుగాడుతుంటే ఈ మనుషులంతా తమకేం పట్టనట్లు ఇళ్లల్లో కుమ్ముకుపోయి కిమ్మనకుండా ఎలా ఉండిపోగలుగుతున్నారు? మిగిలిన అందరి మాట ఎలా ఉన్నా రాములయ్య ఇంటివారు 2 నిండు ప్రాణాల్ని పోలీసుల తుపాకీ బారుకి ఎరపెట్టి ఆదమరిచి ఏమీ ఎరగనట్లు, ఏమీ జరగనట్లు నిద్రపోగలగడం రాధకు ఆశ్చర్యం అనిపించింది. ఈ ఎస్టేట్లో ఉండే ప్రజలు నిజంగా మనుషులా లేక యంత్రాలా అనుకుంది. రాధ రాములయ్య ఇంటివారి గురించి తప్పుగా అంచనా వేసింది. వారు ఆదమరిచి నిద్రపోవటం లేదు. చిన్నపిల్ల పారుతి మినహా వారంతా ఆమెలాగే తలుపు కన్నాల్లోంచి కిటికీ రెక్కల మధ్య నుండి అడవిలోకి ఆత్రంగా చూస్తున్నారు. పేలుతున్న ప్రతి తుపాకీ గుండు వెనక ఏ ఆర్తనాదం అయినా వినిపిస్తుందేమోనని, ఏ పాటి కదలికైనా కనిపిస్తుందేమోనని భయంతో చెవులు రిక్కించుకుని వింటున్నారు. కళ్ళు పొడుచుకొని చూస్తున్నారు. తనలాగే ఇంటి అందరూ మెలకువగా ఉండటం చూసి మెల్లగా అటు వెళ్ళింది రాధ. ఈ పాటికి వాళ్ళు తప్పుకుపోయి ఉంటారా? అది ఎవరిని ఉద్దేశించి అడిగిన ప్రశ్న కాదు. దానికి సమాధానం ఆమెకు ఎంత తెలుసో మిగిలిన వారికి అంతే తెలుసు. మాట్లాడకు అన్నట్లు నోటిపై వేలు పెట్టాడు రాములయ్య. ఓలమ్మా నోరిప్పకే అంటూ రాధను దగ్గరకు తీసుకుంది సావాలమ్మ. అలా దగ్గరకు తీసుకున్న అత్త చేతుల్లో చిన్న పిల్లలా ఇమిడిపోయింది రాధ. సావాలమ్మ కొట్టుకుంటున్న గుండెల చప్పుడు రాండోలా మోతలా వినిపించింది. ఆమె కళ్ళ నుండి ఆగకుండా పొంగుకొస్తున్న కన్నీరు రాధ భుజాలపై పడి క్రిందకి జారిపోతోంది. అత్తా అంటూ ఆమె కన్నీరు తుడవ ప్రయత్నించింది రాధ. కానీ ఆ కన్నీరు తుడిచినంత మాత్రాన ఆగేది కాదన్న విషయం ఆమెకు తెలుసు. ఆ కన్నీటి వెనుక ఆ తల్లి గుండెలో మండుతున్న బడబాగ్ని జ్వాల ఆమె శరీరాన్ని కాలుస్తోంది. సింహాద్రి తిరిగి కంటపడే వరకు ఆరే మంట తీర్చే కన్నీరు కాదన్న విషయం కూడా ఆమెకు తెలుసు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.